ఆనంద బాష్పాలు ఆగవయ్యా. Yes, Lord. అందరు చప్పట్లు కొడుతూ దేవుని సన్నిధిని అనుభవిస్తూ నీతో గడిపే ప్రతిక్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. నీతో గడిపే ప్రతిక్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. కృపతలంచగా మేలు యోచించగా కృపతలంచగా మేలు యోచించగా నాగలమాగదు స్తుతించక నిన్ను కీర్తించక యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా 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 నా యేసయ్యా. అందరూ పాడదాం. యేసయ్యా యేసయ్యా. Yes Lord. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. నీతో గడిపే ప్రతిక్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. నీతో గడిపే ప్రతిక్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. అందరు చప్పట్లు కొడుతూ మారా వంటి మన జీవితాలను మధురంగా మార్చగలిగిన దేవుడు, మన చీకటిని వెలుగుగా మార్చగలిగిన పండుగలివి, మన జీవితాలను వెలిగించగలిగిన కాలముల పరిస్థితులలో మనం ఉంటుండగా ఈ ఆరాధనలో దేవుని ఉన్నతమైన కృప మన మీదకి రాబోతుండగా మన జీవితాలు వెలగబోతుండగా yes Lord యేసయ్యా నీకు స్తోత్రాలు. జీవితాలను మార్చువాడా, మా బ్రతుకులను మార్చువాడా. హల్లెలూయా. మారవంటి నా జీవితాన్ని మధురముగా మార్చి బలపరిచినావు. మారవంటి నా జీవితాన్ని మధురముగా మార్చి బలపరిచినావు. నీ ప్రేమ చేత కాదు నీవే నన్ను ప్రేమించి, నా ప్రేమ చేత కాదు నీవే నన్ను ప్రేమించి రక్తాన్ని చిందించి నన్ను రక్షించావు. రక్తాన్ని చిందించి నన్ను రక్షించావు. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా 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 నా యేసయ్యా 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 నా యేసయ్యా. నీతో గడిపే ప్రతిక్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. నీతో గడిపే ప్రతిక్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. గమ్యమే త్వేని ఓ బాటసారిని నీతో ఉన్నాను భయము లేదన్నావు.
గమ్యమే లేని ఓ బాటసారిని, నీతో ఉన్నాను భయము లేదన్నావు. నా శక్తి చేత కాదు నీ ఆత్మ ద్వారానే, నా శక్తి చేత కాదు నీ ఆత్మ ద్వారానే వాగ్దానం నెరవేర్చితివి, వారసుని చేసితివి. వాగ్దానం నెరవేర్చితివి, వారసుని చేసితివి. నీ ప్రేమ చేత కాదు నీవే నన్ను ప్రేమించి, నా ప్రేమ చేత కాదు నీవే నన్ను ప్రేమించి, రక్తాన్ని చిందించి నన్ను రక్షించావు. రక్తాన్ని చిందించి నన్ను రక్షించావు. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. అందరూ పాడు, మొత్తం పాడు. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయా. నీతో బాష్పాలు ఆగవయా. కృపతలంచగా నేను యోచించగా, కృపతలంచగా నేను యోచించగా, కృపతలంచగా నేను యోచించగా, నాగలమాగను స్తుతించగా నేను కీర్తించగా. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, 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 యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. ఆరాధనా నీకే, స్తుతి ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, స్తుతి ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. కృపతలంచగా యేసయ్యా, యేసయ్యా కృపతలంచగా నేను యోచించగా, ఆరాధనా నీకే, ఆరాధనా యేసయ్యా, యేసయ్యా ఆరాధనా. మహిమను ప్రకటింతును, మహిమను ప్రకటింతును, గానము చేసెదను, మహిమను ప్రకటింతును,
గానము చేసెదను, మహిమను ప్రకటింతును. గానము చేసెదను, మహిమను ప్రకటింతును, మహిమను ప్రకటింతును. యేసయ్యా యేసయ్యా శబల రబక తురల రబబబబ. ఆయన మహిమ మన మధ్యలోకి దిగి వస్తుండగా, ఆయన మహిమ ఆవరిస్తుండగా, ఈ సమయంలో ప్రతి బంధకాలు తెగిపోతుండగా, ప్రతి సంఖ్యలు తెగిపోతుండగా, ప్రతి చీకటి తొలగించబడి వెలుగు కలుగుతుండగా, మహిమ ఆవరిస్తుండగా, ప్రతి విధమైన బంధకాలు తెగిపోయి రీబాల కాడు విడగొట్టబడుతున్న సమయం, కాడు విరగొట్టబడుతున్న సమయం, నీ మీద ప్రతి కాడి విరగొట్టబడుతుండగా, దేవుని ఆత్మ దిగి వస్తుండగా, దేవుని ఆత్మని నువ్వు రేపుచుండగా, నువ్వు మండిస్తుండగా, ఈ సమయంలో మండించబడదాం, మండించబడదాం. కృప కలుగును గాక, కృప కలుగును గాక. ఆ కృపను తలంచుచుండగా, ఆ కృపను తలంచుచుండగా, నీలో ఒక ఆనందం కలుగుతుండగా, నీలో ఒక ఉత్సాహం కలుగుతుండగా, నీలో ఒక ఉజ్జీవం కలుగుతుండగా, నీలో మంట పుడుతుండగా, నీ గుండెల్లో మంట పుడుతుండగా, శబల శబల రబల కత్రాల రబల కృపతలను చగా మేలు యోచించగా నాగలమాగదు స్తుతించగా నిన్ను కీర్తించగా గానము చేసెదను, నీ మహిమను ప్రకటింతును. గానము చేసెదను, నీ మహిమను ప్రకటింతును. స్తోత్రం. ఈ ఆరాధన ద్వారా మహిమ పొందిన దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం. ఇంకను ఆరాధించి ఆరాధించి ఆత్మ ఆరాధన లోకానికి వెళ్ళే కృపను గురించి స్తోత్రాలు చెల్లిద్దాం. ఈ సమయంలో దేవుడు తన దాసులను బలపరిచి మనతో మాట్లాడినట్లు మన మధ్యలో ఉన్న పాస్టర్ కెవిన్ గారు మనని ప్రార్థనలో నడిపిస్తారు. మాట్లాడండి. ఈ ఆరాధనలో మా మధ్యకు వచ్చినందుకు వందనాలు. నిశ్చయంగా నీ దాసును నిలవబెట్టి మా అందరికి దాహము తీర్చబడాలి నాయన. నీ దాసును నేడంతల ఆత్మచేత అభిషేకించి ఈ దినం కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి కావలసిన వాక్కు, ఈ దినం నువ్వే సియోనులో పుటం వేయబడిన వాక్కు నీ దాసుడు ముఖాంతరములోంచి మా అందరితో మీరు మాట్లాడండి. వాక్యానికి విరోధంగా పోరాడుతున్న ప్రతిదాన్ని బంధిస్తున్నాము. నిశ్చయంగా శ్రద్ధ ఆసక్తిని మీరు కలగజేయండి. మెలకు కలిగిన ఆత్మను మీరు కలగజేయండి. వాక్యం విత్తబడుచుండగానే నిశ్చయంగా నీ వాక్కు ప్రతి ఒక్కరి గుండెలో క్రియారూపం దాల్చాలి నాయన. నిశ్చయంగా వాక్యం విత్తబడుచుండగానే వాక్యపు క్రియ అయ్యా మా మధ్యలో మీరు జరిగించమని ప్రార్థన చేస్తున్నాము. అయ్యా ఈ దినం కూడా వచ్చిన మా అందరితో అయ్యా నీవే మాట్లాడండి. నీ స్వరం మేమందరూ వినట్లుగా, మా అందరి హృదయంలో నువ్వు తేలిక చేయనట్లుగా, మా ఆత్మలు తెప్పరిల్లినట్లుగా అయ్యా నీవే మాట్లాడి మహిమ పొందుమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. అలాగున మన స్థలాల్లో మేము ఈ వరుసలో ప్రశాంతంగా కూర్చుందాం. దేవుడు ఈ దినం కొరకు మన యుద్ధంలోనికి పంపిన దైవజనులు జఫన్యా అన్నగారు మన మధ్యలో ఉన్నారు. వారు దేవుని వాక్యాన్ని అందిస్తుండగా శ్రద్ధ కలిగి ఆసక్తిగా దేవుని వాక్యాన్ని వినాలని మనవి చేస్తున్నాం. చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిస్తాం. Praise the Lord.
దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా ప్రేమ వందనాలు. వినబడలేదుగా? వందనాలంటే వందనాలను ఆమెను కాదు, అది దైవజనులందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. సిస్టర్స్ కూడా నా వందనాలు. మరొకసారి నన్ను ప్రేమించి నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి ఆత్మీయ తల్లి గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, దేవుని వాక్యం ద్వారా మీకు పరిచయం చేసే అవకాశాన్ని అత్యంత బలహీనకు నాకు పరిశుద్ధాత్మ ఇచ్చినందుకై పరిశుద్ధాత్మ దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. సమస్త మహిమ ఘనత ప్రభావాలకు ఆయన ఒక్కడే అర్హుడని ఆయన ఎదుట మీ అందరి ఎదుట ఒప్పుకుంటూ ఉన్నాను. మా పరిచర్యల కొరకు కొన్ని వేల మంది దైవజనులతో ప్రతిరోజు ఏదో ఒక ప్రాంతంలో జరుగుతున్న ఐఎఫ్జే విజ్ఞాపనోద్యమం కొరకు శక్తికి మించిన ఈ ప్రయాణాలలో పరుగులెడుతున్న మా ఆరోగ్యాల కొరకు, అభిషేకం కొరకు మీ నిరంతర ప్రార్థనలు కోరుతూ ఉన్నాం. మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోగలరని నేను ప్రభు పేరిట మీకు మనవి చేస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మంచిది పిల్లారా, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి ఈనాటి ధ్యానము కొరకై యెహోషువ గ్రంథము 13వ అధ్యాయము చూడు, ఎక్కడో ఇర్మియా బయలుదేరాడు. ఆ విలాపకర్తను విశ్రమింపజేయుడి. యెహోషువ గ్రంథము 13వ అధ్యాయము 1వ వచనం. మైక్లో హలో. యెహోషువ బహుదినములు గడిచిన వృద్ధుడు కాగా యెహోవా అతనికి ఇలాగు సెలవిచ్చెను, నీవు బహుదినములు గడిచిన వృద్ధుడవు, స్వాధీనపరుచుకొనుటకు అతి విస్తారమైన దేశం ఇంకా మిగిలి ఉన్నది. దేవుడి వాక్యముల ద్వారా మనతో మాట్లాడునుగాక. చక్కగా నా వైపు చూస్తూ దేవుని వాక్యాన్ని వింటూ దేవునికి ఒక మంచి స్తోత్రం చెప్పండి. ఇంతేనా? ఇంకా బాగా చెప్పగలరా? హల్లెలూయా. ప్రభునందు మిక్కిలి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సేవకులారా, దేవుని ఏర్పాటులో ఉన్నవారు, దేవుని చేత బలముగా అభిషేకించబడ్డవారు, విస్తారమైన కృప పొందిన దైవజనులు ఈ మహిమ కలిగిన పరిచర్యలో వాడబడుతున్నారు. ఇక్కడ వాడబడుతున్నటువంటి అభిషక్తులలో, దైవజనులలో నేనేమాత్రము ఎన్నిక చేయబడిన వాడిని కాదు. అత్యంత బలహీనులను, పరిశుద్ధులందరిలో కడమవాడను అని దేవుని ఎదుట, మీ ఎదుట ఒప్పుకుంటున్నాను. అయితే 2008వ సంవత్సరము నుండి దైవజనులు సురేష్ అయ్య గారి ఆహ్వానాన్ని అందుకొని ఇక్కడ పరిచర్య ప్రారంభించినది మొదలుకొని 2012వ సంవత్సరం మొదలుకొని సెమినార్కి ప్రిన్సిపల్గా ఉంటూ పరిచర్యలు చేసే బాధ్యతలు మొదలుకొని దేవుడు అయ్యగారిని అభిషేకించి అనుగ్రహించినటువంటి పాటల సీడీలలో దాదాపు 5 ఆవిష్కరించే కృపను పొందుకొనుటను మొదలుకొని దేవుడు అయ్యను ప్రేమించినటువంటి నివాస భవనమును ఆవిష్కరించేదాకా అయోగ్యుడునకు నాకు, అపాత్రునకు నాకు ఎవరు విడదీయలేని అనుబంధాన్ని
దైవజనునితోనూ ఈ మహిమగల్య పరిచర్యతోనూ ప్రభు అనుగ్రహించినందున ఈ పరిచర్యలో భాగమైనంతగా ఈ సహోదరులు దైవజనులు నాకు ఎముకనంటిన మాంసమునంటిన సహోదరులని పరిశుద్ధాత్మ దేవుడు కలుగజేసిన అత్యధికమైన భారమును బట్టి గత శనివారం ఈ పరిచర్యల కొరకు ప్రార్థనలు చేస్తూ ఉండగా ప్రభువు నాకు అనుగ్రహించినటువంటి ప్రత్యక్షతను, దర్శనమును, భారమును, ఉపదేశమును ఈ 4 సందేశాలుగా మీకు అందిస్తూ ఉన్నాను. కనుక నాకంటే శ్రేష్టమైన, నాకంటే ఘనులైన, పరిశుద్ధులైన, అభిషక్తులైన, అనుభవనీయులైన దైవజనులు ఇంకా ఎందరో నా ముందు, నా తర్వాత కూడా వాడబడతారు, అందులో సందేహం ఏమీ లేదు. కానీ ఈ సందేశములు మాత్రం ఇందాక చేసిన పరిచయమును బట్టి కలిగిన అనుబంధంతో, భారముతో, బాధ్యతతో, కన్నీళ్లతో దేవుని సన్నిధిలో మొర్రపెట్టినప్పుడు ప్రభువు అనుగ్రహించినటువంటి ఒక ప్రత్యక్షత, ఒక వాగ్దాన సందేశములని మీరు గమనించి వీటిని ఆయా సందర్భములలో పునశ్చరణ చేస్తూ ముందుకు కొనసాగగలరని ప్రభు పేరట మీకు నేను మనవి చేస్తున్నాను. సంఘమంతటికి నా మాట వినబడిందా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మొట్టమొదటి సందేశములో ఈ పరిచర్యను గురించి దేవుడు ఒక అద్భుతమైనటువంటి వాగ్దానం. అష్షూరు రాజు పేట్రేగిపోతున్నాడు, రబ్షాకే చెడ్డ మాటలు పలుకుతున్నాడు, ఇశ్రాయేలు ప్రజల ధైర్యము చెడి గుండెలు అవిసి రోధించేలా చేస్తున్నాడు. అయినా మీరు మిగిలిన శేషము కొరకు ప్రార్థన చేయండి చాలు. ఒక్క వదంతిని పంపించి అష్షూరు సైన్యమును, వాడి కుట్రలను పటాపంచలు చేసి దేశము సుభిక్షంగా క్షేమంగా ఉండేలాగా నేను చూస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. కనుక ఎవరెన్ని మాట్లాడినా, ఎవరేమి చేసినా దేవుని రాజ్యం, దేవుని సైన్యం, దేవుని సంఘం, దేవుని ప్రజ నిక్షేపంగా ఉంటుంది, సుభిక్షంగా ఉంటుంది, ఏమి కాదు. అష్షూరు అంత కుట్ర చేసిన, రబ్షాకే అన్ని మాటలు పలికిన వాడు మీ లోపల కాలు మోపలేడు, ఏమీ చెయ్యలేడు, వాడు వచ్చిన రీతిని వెళ్ళిపోతాడని వాగ్దానము చేసి నెరవేర్చిన దేవుని నమ్మదగినటువంటి నామములో మహిమ కలిగిన ఈ పరిచర్యలు కూడా ఆ వాగ్దానము చేయబడింది. మనము ఆ మిగిలిన శేషములో ఉంటే చాలు, జాగ్రత్తగా నిలబడదామనే సందేశం మొదటిదైతే, గత రాత్రి సందేశం నేనే చెప్పనా, మీకు గుర్తుందా? మిగిలిన శేషముగా ఉన్న మనలో మిగిలిన వాటిని బలపరుచుకుందాం. చాలా జాగ్రత్తగా సందేశాన్ని వినాలి. నువ్వు క్రియలు లేనివాడివి కాదు, నువ్వు అన్యుడివి కాదు, లోకస్తుడివి కాదు, జీవముగల దేవుని సంఘములో ఉంటివి. కానీ ప్రారంభించిన క్రియలు సంపూర్ణం అవ్వట్లేదు, వాటిని కొంచెం కంటిన్యూ చేసుకుంటే నీకు డోకాలేదు. అది 2వ సందేశం. ఇక 3వ సందేశం టైటిల్స్ ప్రకారం చెప్పాలంటే, మిగిలిన వారి కొరకు భారంగా ప్రార్థన చేయండి. 2వ సందేశం మిగిలిన వాటిని బలపరచుకోండి. 3వ సందేశం స్వాధీనపరచుకొనవలసిన దేశం ఇంకా మిగిలి ఉంది. గట్టిగా ఆమేన్ అంటారా? హల్లెలూయా. యెహోషువతో దేవుడు మాట్లాడుతున్నాడు, 2 వృద్ధాప్యానికి వచ్చేస్తున్నాడు. విచిత్రం చెప్పాలా, యెహోషువ వృద్ధాప్యానికి వచ్చాడు కానీ బలహీనతకు రాలేదు యేసు రక్తం ఇచ్చి. దేవుడు మాట్లాడుతున్నాడు, నాయనా నువ్వు చాలా యుద్ధములు చేసి చాలా సాధించి మంచి వృద్ధాప్యానికి వస్తున్నావు, కానీ స్వాధీనపరుచుకొనవలసిన దేశము ఇంకా మిగిలి ఉంది. గట్టిగా అనొచ్చు కదా ఆ మాట. అసలు ఇంకా స్వాధీనపరుచుకొనవలసిన దేశం ఉన్నదనే మాట ఆసక్తి లేనట్టుగా ఉంది. ఉనగాడికి జాలి అనే ఫీలింగ్ ఏమైనా ఉందా ఏంది?
మీకులాగా చిన్న శాఖ మినిస్ట్రీ అనుకున్నాం, ఇప్పటికే బోల్డ్ ఉంది. కొత్తగా దున్నే ఎకరం మాకొద్దు, ఉన్న 3 ఎకరాలు కంచేసుకుంటే చాలన్న బాపతులు వేసి పెట్టారు. దేవుని మాట ఏమిటంటే, ఈ గ్లోరియస్ మినిస్ట్రీస్ కానీ లేకపోతే దేవుని వాక్యమును నాతోనే దేవుడు మాట్లాడుతున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడిని ఆత్మచేత సంధించబడ్డవారు కానీ తీసుకొనవలసిన కోణం ఏమిటంటే, నేను స్వాధీనపరచుకొనవలసిన దేశం ఇంకా చాలా ఉంది. గట్టిగా ఆమేనని చెప్పండి, గట్టిగా ఆమేనని చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఏదో మొల్లగా చిన్నగా సేవ చాట్ చేసి ఒక 50 కుటుంబాలకి బాప్తిస్మాలు ఇచ్చామండి, మరి చిన్న మందిరం కట్టుకున్నామండి అన్నవాడికి చెప్పిన డైలాగ్ కాదు ఇది. ఓసారి 12:1 చదవండి. ఏం 12:1? అది ఇశ్రాయేలులు యోర్దానుకు తూర్పుగా అవతలనున్న అర్నోను లోయ మొదలుకొని హెర్మోను కొండ వరకు తూర్పు నందలి మైదానం అంతటిలో హతము చేసి వారి దేశములను స్వాధీనపరుచుకున్న రాజులు ఎవరనగా, మరొక్కసారి చదువు తల్లి, ఆ లెక్క చూడండి ఒకసారి, మీ గుండె అలిసిపోద్ది. అమోరీయుల రాజైన సీహోను. తల్లి మరొక్కసారి చదవండి. అంటే ఇశ్రాయేలీయులు యోర్దానుకు తూర్పుగా అవతలనున్న అర్నోను లోయ మొదలుకొని హెర్మోను కొండ వరకు తూర్పు నందలి మైదానం అంతటిలో హతము చేసి వారి దేశములను స్వాధీనపరుచుకున్న రాజులు ఎవరనగా, ఇప్పుడు ఆ అధ్యాయం అంతటికి చివరి లైన్ చదివి పెట్టండి చాలు. గిల్గాలులోని గోయువుల రాజు, తిర్సా రాజు, ఆ రాజులందరి సంఖ్య 31. ఆమేన్ ఒకసారి. ఇప్పుడు చెప్పండి గట్టిగా. ప్రభు కృపను బట్టి మెల్లిగా చిన్న సంఘం ఏర్పాటు చేసుకున్నామండి, చిన్నగా గుడి కూడా కట్టుకున్నామండి, 100 మంది వస్తున్నారండి. చేతికి మీతికి డోకా లేదండి, దరిద్రపు లెక్కలు కాదు. అయ్యా మీరు ఆ మ్యాప్ చూస్తే ఆశ్చర్యం కలుగుద్ది. దేవుని బిడ్డలారా, ఏంది యోర్దాను అద్దరి ప్రాంతం నుంచి తూర్పు ప్రాంతం నుంచి ఆ చివరి దాకా యెహోషువ నాయకత్వంలో దేవునికి స్తోత్రం కలుగునుగాక యుద్ధములు చేసి పోరాడి వారు గెలిచి సాధించిన దేశముల విస్తీర్ణం గురించి రాస్తుంటే చదివి తెలిసిపోతాడు. ఒకడు యుద్ధం చేసి కాదు, చదివి అలిసిపోతాడు బిడ్డలారా. 31 మంది రాజులను ఒంటి చేత్తో చంపవతల పడేశాడు యేసు రక్తం ఇచ్చే. గట్టిగా చెప్పరే హల్లెలూయా. మీకు చిత్రమైన మాట చెప్పనా, చిత్రమైన మాట చెప్పనా? 31 మంది రాజులను చంపి వీర విజయమును నమోదు చేసి సువిశాలమైన భూభాగమును దేవుని ప్రజలకు పంచి స్వాస్థ్యములుగా ఇచ్చినటువంటి యెహోషువ యుద్ధ వీరుడు కాదు, శూరుడు కాదు, ఎన్నడు కత్తి పట్టినోడు కాదు. అంతకుముందు ఇతని ప్రాక్టీస్ అంతా ఏంటి తెలుసా? 40 సంవత్సరాలు అనండి అలాగే వెనకాల తిరగటమే. ఇప్పుడు నేను కత్తి పట్టుకొని పద్దాక మీకు కూడా ఉంటే రేపు పొద్దున మరి మినిస్ట్రీ మన చేతికొస్తే మరి ఎలాగ ఉండాలని అర్థం ముందని ప్రసంగం ప్రాక్టీస్ చేసినోడు కాదు. నీ కసరత్తు పాడుగాను మంచోడు ఎవడన్నా ఆమేన్ చెప్పొచ్చుగా. హల్లెలూయా, హల్లెలూయా. అనవసరమైన వ్యవహారం లేదండి. 40 రోజులు పగల్లో రాత్రులు దైవజనుడు కొండ మీద ఉండిపోతే చెప్పండి, ఇతను గుడారములో అదే 40 పగలు అన్నపానములు మాని బయటికి వెళ్ళకుండా ఉపవాస ప్రార్థనలు ఉండిపోయాడు. దైవజనుడి స్థానం వేరు తప్ప అనుభవం మాత్రం సేమ్ అదే సంపాదించాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. అయ్య స్థానం లేదు, అయ్య రేంజ్ లేదు, అయ్య స్థాయి కాదు, కానీ అయ్యే క్రమాల్లో ఉన్నానయ్యా, అదే నడిపి. అది కదా కూటం అంటే. ఆయన కాపరి, మనం సంఘం, కానీ స్వభావం అది రావాలిగా. ఆయన కాపరి, మన విశ్వాసంలో నడవడిక అది ఉండాలిగా. ఆయన కాపరి, మనం సంఘం, ఆ దర్శనం మనకి రావాలిగా. దేవుని కృపను బట్టి ఎలా జరుగుతాయి అనుకున్నాం, కానీ ఈ సంవత్సరం కూడా పసుకోవడం చాలా బాగా జరిగాయండి. ఈ సాక్ష్యం కాదురా నాయన. స్వాధీనపరచుకోవలసిన దేశం ఇంకా చాలా మిగిలి ఉంది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. గుడారపు త్రాళ్ళు వెడల్పు చేయవలసిన సమయం వచ్చింది, విశాలపరచవలసిన సమయం వచ్చింది. స్వాధీనపరచుకున్నట్టుకు ధైర్యముతో అడుగుల ముందుకు వేయవలసిన సమయం ఆసన్నమైంది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎవడో ఫిలిస్తీన్ బట్టి ఎవని మనసు కుంగ నిమిత్తం లేదు, రబ్షాకే మాటలను బట్టి కుంగిపోవలసిన పని లేదు, అశ్షూరు సైన్యమునకు చడవలసిన పని లేదు. మనము స్వాధీనపరచుకున్నట్టుకు ఇంకా చాలా దేశము మిగిలి ఉందని దేవుడు మాట్లాడుతున్నాడు. ధైర్యంతో ఉత్సాహంతో యేసయ్యకి స్తోత్రం చెప్తా. చప్పట్లు కొట్టండి ఒకసారి. స్తుతులు చెల్లిస్తూ కొట్టాలి చప్పట్లో గట్టిగా. కమ్ ఆన్ గాడ్స్ పీపుల్, ప్రైజ్ ద లార్డ్, ఆమేన్. స్వాధీనపరచుకున్నటికి ఇంకా చాలా దేశము మిగిలి ఉన్న దేశం. ఒకటా రెండా నాయనా? 31 మంది రాజులను చంపి
ఒకడు తన జీవిత కాలములో నడిస్తే పూర్తవనంత విస్తారమైన భాగాన్ని స్వాధీనం చేసుకున్న తర్వాత ప్రభు చెబుతున్న మాట, నాన్న ఇంకా చాలా ఉందిరా, ఆయన ఇంకా చాలా ఉందిరా. ఇది యెహోషువ పట్ల నిజం, ఇశ్రాయేలు పట్ల నిజం. అయితే 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 మన ఎదుట కూడా నిజం, మనకు కూడా నిజం, మనకు కూడా జరగబోతున్న ఒక అద్భుత వాస్తవం. గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లించండి. అయితే ఇప్పుడు వస్తున్న ప్రశ్న ఏమిటంటే, దేవుని బిడ్డలారా, నిజంగా మనం చేయగలమా? మనకు సాధ్యమైద్దా? మన వల్ల ఇద్దా? మన వల్ల ఇద్దని ఎవడు అన్నాడు? మన పక్షంగా చేసే ఒక పెద్ద ఆయన ఉన్నాడు. ఆయనకు మాత్రం ఎప్పటికీ బలము తగ్గదు, హస్తము కొరచ కాదా. దేవుని గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, కొద్ది నిమిషములు సాగే ఈ సందేశాన్ని శ్రద్ధగా ఫాలో అవ్వండి. ఈ వ్యవహారం అంతా జెఫన్యా ఎందుకు ఎత్తుకేసుకున్నాడు, ఇప్పుడు ఏం అవసరం అని అడుగుతున్నారు కదా. ఆ ప్రశ్నార్థకమైన చూపులు కనుక ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 38వ వచనం. అతడు ఇశ్రాయేలీలు దాన్ని స్వాధీనపరచుకున్న చేయును గనుక అతని ధైర్యపరచుము. ఆగండి. అతడు ఇశ్రాయేలీలు దాని ఇశ్రాయేలు ప్రజల చేత ఆ ప్రాంతమును స్వాధీనపరచుకునేలా చేస్తాడు. అందుచేత నీవు అతనిని ధైర్యపరచు. మీ భక్తులలో ఒకరు కూడా ఆమె చెప్పడం నాకు ఆశ్చర్యం కలిగించింది. తీర్పాటుగా చెప్పి ఎప్పుడొకప్పుడు పర్లేదులే, అందుకొని రావద్దు, టైం ప్రకారం ఏకీభవించే మనసు ఉండాలి, ఆత్మలో కలిసిపోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని వాక్యం చెప్తా ఉంది, యెహోషువ గారి మినిస్ట్రీ ఆరంభంలో చేసినటువంటి స్టేట్మెంట్ ఇది. ఈ పిల్లలు నిన్ను బయలుపరచు, ధైర్యపరిస్తే ఇతడు మొత్తం స్వాధీనపరిచేస్తాడు. ఎవరైనా ధైర్యపరచాలంటే, ఎవరైతే దేవుని ప్రజల చేత భూములను స్వాస్థ్యముగా స్వాధీనపరుచుకొన చేయబోతున్నారో వారు ఏం చేయాలరా? చెప్పండి, వారిని ఏం చేయాలా? జాగ్రత్త, చాలా మినిస్టర్ ఉంది, చాలా బాధ్యత ఉంది, చాలా కీలక దశ ఉంది, చాలా మార్పులు జరగబోతున్నాయి, చాలా పరిస్థితులు రాబోతున్నాయి అని బెదరగొట్టమన్నాడా? ఏం పర్లేదు, నుంచో దేవుడు కార్యం చేస్తాడని ధైర్యపరచమన్నాడా? మీరు ఏం చెప్తలే జవాబు? మీ మౌనము నశించునుగాక, అందరి స్వరములు తెరవబడునుగాక, మృతులు కూడా మనుష్య కుమారుని శబ్దం విని సమాధులు తెరిచి మాట్లాడతారంట. మీకేమైందో నాకు అర్థం కాలేదు. యేసు రక్తమే జయం. మంచి వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. విశ్వసించువాడు ధైర్యముగా దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. దేవుని చేత పిలువబడ్డ పిల్లలారా, దేవుని చేత ఏర్పరచబడ్డ సేవకులారా, దేవుని చేత రక్షింపబడి ఆత్మ చేత నింపబడి పరలోకపు స్వాస్థ్యము కొరకై సిద్ధపరచబడుతున్న సంఘమా, దేవుని సేవకునిగా దేవుని మాటను బట్టి నేను మీకు తెలియపరిచేది ఏంటంటే, మిమ్మల్ని ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నాను, మిమ్మల్ని ఎందుకు ధైర్యపరుస్తున్నాను, మిమ్మల్ని ఎందుకు ప్రోత్సహిస్తున్నానంటే, స్వాధీనపరుచుకొని పోయేది మీరే కనుక. కొట్టు గట్టిగా చాపట్లు ఒకసారి కొట్ట, మంచిగా సపిడి దెబ్బలు కొట్ట మాకు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇతడు ఈ దేశమును స్వాధీనపరుచుకొని బావును గనుక నీవు అతనిని ధైర్యపరచు. ఆమేన్. హల్లెలూయా. ఇది విదేశీ సపోర్టు, రిపోర్టు, డబ్బులు, బంగారం, వెండి, అధికారం, పవరు, ఈ గొడవతో పని లేదు. దేవుని వాక్యమును బట్టి దేవుని ఆత్మ చేత ధైర్యపరచబడితే చాలు ఈ భీకర స్వాస్థ్యాలను పొందేయగలరా. హల్లెలూయా. శక్తికి మించిన ప్రయాణం ఉన్నది కనుక రొట్టె చాలు. స్వాధీనపరచుకొనవలసింది చాలా ఉంది కాబట్టి ధైర్యం చాలు. లోకానికి అర్థం కాని ఈక్వేషన్ దేవుని ఆత్మను బట్టి ప్రభు చేస్తాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. హల్లెలూయా. 40 పగళ్ళు 40 రాత్రులు చేయాల్సిన పయానికి ఒక రొట్టిస్తే ఏమైనా న్యాయమా సార్? అది నాన్ స్టాప్గా పొద్దున్న 2 పూటలు తిన్నా, సాయంత్రం పూటకైనా ఒక రొట్టె శాంక్షన్ కాదా? ఒక రొట్టెకి సరైన కూర లేకపోతే అతను శాంక్షన్ కాదు. దైవ సేవకులకి ఆమె భోజనం ఇది అని బాధపడే అభిషక్తులే కుప్పలు తెప్పలు భూమి మీద ఉన్నారు. ఎవరైనా బాధపడ్డారా? ఎవరైనా బాధపడ్డారంటే అర్థం వారికి బోధపడలేదని.
ప్రభు నామకు స్తోత్రం కలుగునగాక. అందరు చెప్పండి యేసయ్యకి స్తోత్రం. దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా నేనైతే నమ్ముతున్నాను. అది ఆ కాలము కాదు, ఏ కాలానికైనా వర్తించే వాక్యమని నమ్ముతున్నాను. అలాగే నోటితో వాక్యాన్ని ఒప్పుకుంటున్నాను. ఆ వాక్యము తప్పక కార్య సాధకమైనదేనని నేను నమ్ముతున్నాను. కేవలము ధైర్యపరచగలిగితే, వాక్యమును బట్టి ధైర్యం వస్తే, ఆత్మను బట్టి ధైర్యం వస్తే, ఒక బలమైన అభిషేకమును బట్టి, పరిశుద్ధులను బట్టి, అభిషక్తులను బట్టి ధైర్యపరచగలిగితే ఆ ధైర్యమున్న రాజ్యము మిగిలి ఉన్న దేశమును స్వాధీనపరుచుకొనగలరు అనేది నేను నమ్మినటువంటి అద్భుతమైనటువంటి విశ్వాసం. దేవునికి స్తోత్రం కలుగునగాక. చెప్పారు అందరూ హల్లెలూయా, హల్లెలూయా. యెహోషువ గారు మిమ్మల్ని ధైర్యపరిచారంట కదా. మిమ్మల్ని ధైర్యపరిస్తే మీరు ఇదంతా చేశారంట కదా. మీరు ఎలా చేశారండి, మీరు ఎలా సాధించారండి, ఆ వివరాలు మాకు చెప్తే మేము కూడా ఇక పని మీద ఉంటామండి అని అడుగుతాం కదా. ఆయన మాట విందాం, ఏం చెప్పాడు చూద్దాం. యెహోషువ గ్రంథం 73వ అధ్యాయం. ఎందుకు నవ్వారు? మీరు మెలకువగలిగిన వారు కనుక. ప్రైజ్ ది లార్డ్. చాలా సంతోషం. ప్రియులారా, చురుగ్గా ఉండండి. యెహోషువ గ్రంథం 23వ అధ్యాయం. భక్తులు కొందరు ఉంటారు సార్, ఏమి బైబిల్ చదవరు ఇంటి దగ్గర. మొన్న ఒక చోట 153వ కీర్తన అని చెబితే ఒకడు చూస్తే లేదు వాడి బైబిల్లో. వెంటనే పక్కవాడు బైబిల్ చూస్తున్నాడు. అన్న నీకు కూడా లేదా అన్న? వాడు వీడికన్నా కనుడు. అని నాకు కూడా లేదురా. ఆడన్నా నెత్తి మీద ఒకటేసి 153 ఎందుకు ఉంటుందిరా? ఎవడు చెప్తుంది నమ్మవాకు, వాక్యం చదువుకో అని చెప్పాలి కదా వాడు. ప్రభుకు స్తోత్రం, మీకు వందనాలు. యెహోషువ గ్రంథం 23:3 అండి. మీ దేవుడైన యెహోవా మీ నిమిత్తము సమస్త జనములకు చేసినదంతయు మీరు చూచితిరి. మీ నిమిత్తము యుద్ధము చేసినవాడు మీ దేవుడైన యెహోవాయే. స్తోత్రం అన్నారా? చెప్పండి చెప్పండి చెప్పండి. ఎవరంట? యెహోషువ గారికి అభినందన సభ ఏర్పాటు చేసామనుకుందాం. ఏమండి? వీర విజయాల చిరునామా యెహోషువ. గొప్ప దైవజనుడు, రాజాతి రాజ మార్తాండ. ఇట్లాంటి పాపిష్టి బిరుదులు పెట్టి, టైటిల్లు పెట్టి అడవుడు చేస్తారు. స్టేజీల మీద దైవ సేవకులు కొంతమంది పూలు జల్లి వాటి మీద నడిపించడం, సన్మానాలు, సత్కారాలు, స్తుతి ఆరాధనలో దేవుని కంటే ఈలకి ఎక్కువ చేయటం, ఇలాంటి లౌకిక విధానములు సంఘములో చెల్లుబాటు కావని వాటిని ఖండిస్తూ విషయానికి వస్తున్నాను. మీలో నాతో ఏకీపించిన ఎవరు లేకపోవటం విచారకరం. ఆహా, అబే ఖై వై. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బిడ్డలారా, దేవుని వాక్యమును గమనించండి. యెహోషువ దగ్గరికి అందరూ కూడారయ్యా. మామూలు విషయం ఏంటయ్యా? ఇన్ని దేశాల 31 మంది రాజుల ఇన్ని భూభాగములు ఎకరముల కొద్ది మాకు స్వాస్థ్యముగా పంచిపెట్టడమా? అన్బిలీవబుల్, నమ్మలేకపోతున్నామయ్యా అని ప్రశంసాపూర్వకంగా గౌరవంగా యెహోషువ వైపు చూస్తే యెహోషువ ఏమని చెబుతున్నాడు? అయ్యా, ఈ దేశములన్నీయు, ఈ భూభాగమంతయు, ఈ స్వాస్థ్యములన్నీయు మీకు స్వాధీనపరిచిన వాడు మీ పక్షముగా యుద్ధము చేసిన యెహోవాయే గాని నేను కాదన్నాడు. స్తోత్రాలు చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఇందు మూలముగా యెహోషువ సేవలను తక్కువ చేయటం లేదు కానీ, యెహోషువను పక్కన పెట్టే ప్రయత్నం కాదు కానీ, ఒక సత్యమును మీ ముందుకు తీసుకొస్తున్నాను. దేవుడు మన పక్షంగా యుద్ధం చేస్తే తప్ప ఇది సాధ్యం కాదు. గట్టిగా ఆమేనండి. మన ఎదుట ఉన్న సవాలు ఏది కానీ, పోరాటం ఏది కానీ, the one and only solution for everything is the Lord God Almighty must take up the battle. లేకపోతే వర్కౌట్ అవ్వదు. నువ్వెన్ని చెయ్యి. నేను ఇందాక చెప్పాను, యెహోషువ ఇన్ని భీకర యుద్ధములు ఎలా చేశాడు అంటే కత్తితో సాధన చేసి కాదు, యుద్ధాభ్యాసం నుండి కాదు, వేరొక సైన్యములో చేరి కొంచెం నేర్చుకొని కాదు. అతను నేర్చుకున్నదల్లా హలో చెప్పండి, అతను నేర్చుకున్నదల్లా దైవజనుడికి పరిచర్య చేయటమే. దైవజనుడి అనుభవాలే నేను కూడా పొందాలి. దైవజనుడు కొండెక్కితే నేను ఎక్కాలని కంగారు పడలా. దైవజనుడు ఉండని కొండ మీద, నేను కొండ కింద ఉన్న పర్లేదు కానీ అయ్యగారిలాగా నేను ఉపవాసం ఉండాలి, ఆయనలాగే నేను ప్రార్థన చేయాలి, ఆయనలాగే ఇంటికి వెళ్ళకుండా ప్రపంచాన్ని మర్చిపోయి సేవలు వండిపోవాలి. అనుభవాలు కోరుకున్నాడు, ఆధిక్యతలు కోరుకోలేదు.
నచ్చిందో నచ్చలేదో మీ ఇష్టం, యేసు రక్తం ఇచ్చేయి. చెప్పాలి భక్తులందరూ హల్లెలూయా. యెహోషువ పిలువబడింది కూడా దైవజనుడైన యెహోషువ అని 2-3 చోట్ల మాత్రమే ఉంటుంది. మిగతా 97 సార్లు మోషే పరిచారకుడైన యెహోషువ అనే ఉంటుంది. 100 సార్లు ఆయన పేరుంటే 97 సార్లు మోషే పరిచారకుడైన యెహోషువ, 2-3 సార్లే. దానికి కూడా ముగింపేంటి చెప్పనా? ఆరంభం నుండి మోషే సేవకుడు, మోషే పరిచారకుడు చెప్పి 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 లాస్ట్లో దైవజనుడని యెహోషువ అని ముగించాడు. ఇట్ట స్టార్ట్ అయ్యి అక్కడ కంక్లూడ్ అవ్వాలి. బతుకాల గడవాలని చెప్పాడు. యేసు రక్తం ఇచ్చేయం. మాట్లాడతలేదు భక్తులు సరిగ్గా. హల్లెలూయా. నా దగ్గర ఒక పిల్లోడు పరిచర్యకు ఉండేవాడు. దేవునికి స్తోత్రం. వాడికేమో తూనా బొడ్డు రాదు, అక్షరం రాదు, ఏమి రాదు. సేవలో తాడు బొంగరం తెలియదు. అయితే ఆడికి ఫేస్బుక్ ఉంది. ప్రభుకు క్షమించిన కాక ఏమి లేకపోయినా అది ఉంటుందో కొడికి. ఆడు పొద్దున్నే స్తోత్ర ప్రార్థన అయిపోగానే మందిరంలో వెనక్కి ఒక మరుగైన చోటకి వెళ్ళి ఫోన్లో గుసగుసలాడటం మన పిల్లలు గమనించి నాకు చెప్పారు. అన్న పలానోడు చోటుకి వెళ్ళి మాట్లాడుతున్నాడంటే, వామ్మో ఎంతసేపు మోకాలు పడి స్తోత్రం స్తోత్రం చెప్పి ఇంకా పనికిమల పనులు ఏం చేస్తున్నాడు రా. నేను ఫుల్గా నిఘా పెట్టాను ఆడి మీద. ఫుల్గా నిఘా పెడితే ఆడు ఏం చేశాడు తెలిసిన, ఆడికి తెలియకుండా ఆడి ఫేస్బుక్ మైండ్కి అందకుండా మొత్తం కెమెరాలు పెట్టాను ఆడి మీద. అందులో రికార్డ్ అయితే మేము జాగ్రత్తగా వింటే ఏందండి, ఏమీ లేదు. ఆడికి ఫేస్బుక్లో రోజుకో ప్రసంగం పెడతాడు. ఒక 10 నిమిషాలు, పావు గంటలో ముందు రోజు వాక్యాలంటే బాగా విని ఆడికి ఆసక్తి, ఇంట్రెస్ట్ అది చెప్పి ముగింపు పాతకు హైలైట్ అన్నమాట. ఇట్లు దైవజనుడు అని పేరు చెప్తాడు. ఆ పదం కోసం వాడు పేనం పోతుంది. ఆడికి ఏమి లేదు. ఆడు ఇంకా బ్రదర్ ఆర్డినేషన్ కూడా కాలేదు. ఫేస్బుక్లో ఆడి ఫేస్ ఎట్ట పరిచయం కావాలట, దైవజనుడు అని. ఆ తాపత్రయం, ఆరాటం అంతా దయ్యంజనుడిది కదా. దైవజనుడు స్వభావం అట్లా ఉంటుందా? ఒకవేళ మాట్లాడరు మీలో, అమ్మ మీరేం సైలెంట్ ఉన్నారేంట్రా, మనమేమో స్వాధీనపరచుకోవద్దా? సాలాయికి సేవ, సంఘం విషయాలు పరచబడొద్దా? పరిచర్యలు పెరగొద్దా? బ్రాంచీలు పెరగొద్దా? మందిరం పెరగొద్దా? మీరు మట్టికి నోరు పేకల్సరా? ఏం బాగా సమర్పించుకొని కూర్చున్నారండి. దేవునికి స్తోత్రం చెప్పండి మంచిగా. హల్లెలూయా. ప్రభునందు మిక్కిలి ప్రియమైన దేవుని ప్రజలారా, ఈ మాటలు మంచిగా వినండి. 40 రోజులు అక్కడే ఉన్నాడు. ఎలాగో సందర్భంగా తల్లిదండ్రులు మీ అందరికి ఒక ₹1,00,00,000 మాట చెప్తాను, కడుపులో పెట్టుకో ఫ్రీగా. ఏమిటంటే, మోషే పరిచారకుడు అని వ్రాసిన దానికంటే ఎక్కువ సార్లు నూను కుమారుడు యెహోషువ అని రాశారు. అనండి. నూనె అంటే ఎవరో అసలు ఐఏఎస్ క్వశ్చన్ మీ మౌనం పాడుగాను. నూను కుమారుడుకు యెహోషువ అన్న తర్వాత నూనె అంటే ఎవరంటే అడు చూస్తారు ఎందుకు ఆయన. అసలు పాదరసం పరిగెడుతుంది బొర్రలో. దేవునికి స్తోత్రం. ఎవరైనా వాళ్ళ నాన్నగారు కదా. ఇప్పుడు చెప్పండి, నూను అనబడుతున్న ఆ భక్తుడు ఇశ్రాయేలు సమాజమునకు చేసినటువంటి మేలులేంటి, అతను చేసిన యుద్ధాలు ఎన్ని, సాధించి పెట్టిన భూభాగం ఎంత, అతను ఇచ్చిన కేజీల బంగారం ఎంత, అతని వల్ల ఒరిగిన ప్రయోజనం ఏంటి, రాజుల వృత్తాంతముల గ్రంథములో అతని గురించి రాయబడి ఉందా? ₹10 లేదు. ఆయన చేసిన సేవ ఏమో బీభత్సమేమీ లేదండి, కానీ ప్రతి చోట ఆయన పేరే. నేను అడిగా యేసుప్రభుని, మంచోడే భక్తిపరుడే, కొద్ది గొప్ప చేశాడు కాదంటలేదు, కానీ అన్నిసార్లు ఆయన పేరు రాయవలసినంత పని ఏం చేశాడు? ఊరక రాసేసావు నూను 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 అని యేసుప్రభుని అడిగితే ప్రభు అన్నాడు, ఒక దుర్మార్గుడు అట్ట కాదురా, ఇంత చక్కని యవ్వన బిడ్డని ఫ్రెండ్స్తో ఆడుకోకుండా, బంధువుల్లో కలిసిపోకుండా, లోకంలో చేరిపోకుండా, లోకపు నీడ పడకుండా కాపాడి అని సేవలో పెట్టాడు. కొట్టా మంచిగా. మీ అందరికీ బిడ్డలు ఉన్నారుగా, ఏం చేస్తున్నారు వాళ్ళ మట్టుకి? అయితే ప్రార్థన చేయించుకోరా, ఉద్యోగం వచ్చింది. ఇదే అమ్మతో ప్రార్థన చేయించుకో, నీ చక్కని సంబంధం అవుతుంది. లేలియా, అసలు సబ్జెక్ట్ అంత మించి దాటదుగా. వివాహం అయిందాక చక్కని సంబంధం కావాలి, ఆత్మీయులు కావాలి, పరిశుద్ధులు కావాలి, అయినా సరే కట్నం ఇవ్వాలి. నీ బుద్ధి పాడుగాను. ఇదంతా ప్రార్థన చేయాలి. నీ చిత్తమైతే ఒకతే బిడ్డను సంబంధం చూసిపెట్టిన ఆయన గుడిలో లింగాన్ని మింగేసే రకం కదా ప్రభు, అంతా ఆక్రమించేయాలి ఆయన.
అది మకరం అంటే అది పరుచుకుంటే దాన్ని ఎవరు లేపరాడండి. ఈడు ఆ రకం వీడు. దుష్ట బుద్ధి నశించును గాక, ధనాపేక్ష నశించును గాక, నిజమైన మారు మనసు వచ్చును గాక. ఎంతసేపు మరి మంచి సంబంధం కావాలి, మంచి బిడ్డలు కలగాలి, మంచి కాన్వెంట్లో సీట్ రావాలి, మంచి స్కూల్లో కావాలి, మంచి కాలేజీలో కావాలి, మళ్ళీ మంచి ఉద్యోగం వచ్చేయాలి, మళ్ళీ మంచి సంబంధం కలిగాలి, మళ్ళీ మంచి పిల్లలు పుట్టాలి. నీ సైకిల్ మండిపోయి ఎక్కడ యేసుప్రభు లేడారా? సేవ చేయాలయ్యా, బందిరంలో పరిచయం చేయాలయ్యా, దైవజనులు పరిచయం చేయాలైనా, సేవకు ఉపయోగపడాలయ్యా, కొద్దో గొప్ప అయినా సువార్త చేయాలి. అసలు పాయింటే ప్రార్థన అంశాల్లో రాట్లా. అసలు నువ్వు నట్టంటోడు కాదు. రేయ్ చుట్టాలు ఏందిరా, చుట్టాలు సేవకెలా ఎవడు ఫ్రెండ్స్ ఎవడురా, ఎలా దేవుని సేవకి వెళ్ళపా అన్ని ఇటు బెసకనే వాళ్ళ స్తోత్రం చెప్పండి. మీ అయ్యగారు లేడుగా, కొండెక్కాడుగా, నువ్వేం చేస్తావాడరా? నాలుగు ఏం తిన్నావు, ఎంటో బిర్యానీ చేసి పెడతాను రా కొడుక. అసలు ఆ గొడవ లేదు. నువ్వు అక్కడే ఉండాలి కొడుక, నువ్వు సేవలో ఉండాలిరా, నువ్వు పరిచయం చేయాలిరా, నువ్వు అయ్యితో ఉండాలిరా, నువ్వు అయ్యి దగ్గర ఉండాలిరా, నువ్వు మందిరంలో ఉండాలిరా, నువ్వు పరిచర్లు ఉండాలిరా. తమ కొడుకును ఒక మహిమ కలిగిన సేవలో ఒక మహిమ గల దైవజనుడికి అప్పగించి రాబో సేవ కొరకు సిద్ధపరిచారు చూడు. ఆ ఒక్క కాస్ట్లీ పాయింట్ మీద ఏడ యెహోషువ పేరు రాస్తే బాబు గారి పేరు రాయవలసిందే. స్తోత్రం చెప్పరే, చెప్పరే గట్టిగా, హల్లెలూయా చెప్పరే. మరి యెహోషువ సేవలు ఎట్లా చేశాడో, యెహోషువ దేవుని రాజ్యమునకు ప్రయోజనకరమైన సేవలు ఎలా చేశాడో, దావీదు కూడా దేవుని రాజ్యానికి ఉపయోగపడ్డాడు కదా. మరి వాళ్ళ బాబు పేరు ఎక్కువ సార్లు రాయిలా, 2 సార్లు 3 సార్లు మర్యాద కోసం ఆయనే బలికాడు తప్ప మా నాన్నగారు అని ఎందుకు రాయలేదు ఆయన పేరు? దేవుని సైన్యంలో చేరకుండా యథాశక్తి అడ్డుపడ్డాడు. ఐడు పనికిరాడు, ఈడు వేస్ట్ ఫెలో అన్నాడు. వాడు పనికొచ్చేవాడా పనికి రానివాడా దేవుడు కదా తేల్చాలి. నువ్వెందుకు అడ్డుపడుతున్నావు సేవకు రాకుండా? నువ్వెందుకు పరిచర్కి సమర్పించట్లేదు? అర్పించిన బాలుడు 10,000 నీవిచ్చదావా, నేనిచ్చదని ఒక్కడు అండో. నీవిస్తావా అడగటం సులువుగా, పెట్టుబడి ఏముంది? మీ బిడ్డల్ని దేవుని సేవకి ఇవ్వండి, పరిచర్కి అప్పగించండి, అభిషక్తుల చేతిలో పెట్టండి, ప్రతిష్ఠితుల చేతిలో పెట్టండి, మహిమ గల సేవ కొరకు వారిని సిద్ధపరచండి. బంధువుల కన్నా, మిత్రుల కన్నా, లోకం కన్నా, స్నేహం కన్నా దేవుని సేవ విలువైంది. అయినా ఈ లోకంలో కొంపలు కట్టుకోవటం, దేవుని రాజ్యం కట్టుకోవటం మేలురా. చుట్టాలతో కొట్టుకోవటం కాదు, అపవాది సేవలను ఓడించి దేవుని రాజ్యం కట్టాలరా. పనికొచ్చే మాటలు పిల్లలకి చెప్పండి. తల్లిదండ్రులు ఆమెనట్లేదు. అసలు ఏం పని మీద వచ్చారు మరి? ప్రభుకి స్తోత్రం చెప్పండి. ఇంతేనా? బాగా కలిసిపోయారు 4వ రోజుకే. అయ్యా ఇంకా పావు అయింది, ఇంకా 30 ఉంది కోటం. అలసిపోయిన ఫేస్ పెట్టారు అప్పుడే. హల్లెలూయా. సొక్కాల మట్టికి తెల్లగా ఉన్నాయి తప్ప ఫేస్ మరి ఆ విధంగా. హల్లెలూయా. మంచి వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. ఒక గొప్ప ధైర్యమును ప్రభు మనకిస్తున్నారు. మనం స్వాధీనపరచుకోవలసిన దేశం ఇంకా మిగిలి ఉంది. ఆమేన్. హల్లెలూయా. అది స్వాధీనపరచుకోవాలంటే ఫండ్స్ కావాలా, విదేశీ సపోర్ట్ కావాలా, ప్రభుత్వ పెద్దల అండ కావాలా, ఆర్థిక బలము కావాలా? కాదు. దేవుని ఆత్మ ద్వారా, దేవుని వాక్యము ద్వారా దైవ సేవకులు ధైర్యపరిస్తే చాలు ఈ కార్యం సాధించగలం. ఇతడు స్వాధీన పరుచుకున్న జాయును కనుక నీవు అతన్ని ధైర్యపరచు. దేవునికి స్తోత్రం చెప్పండి మంచిగా. హల్లెలూయా. ధైర్యపరిచాం కదా, నీవు బలము మందే, శక్తి మంది అనుకునేవు. మీ దేవుడైన యెహోవా యుద్ధము చేసినందున ఈ స్వాస్థ్యం మీకు లభించింది. అంటే మన ఎదుట ఉన్న స్వాస్థ్యముగా పొందుటకు మిగిలి ఉన్న దేశమంతయో దేవుని వలన మనము స్వాధీనపరుచుకున్నట్టుకు ఏకైక ఫార్ములా ఏంటంటే దేవుడు మన పక్షంగా యుద్ధం చేయాలి. అందరం గట్టిగా, దేవుడు మన పక్షంగా. అందరం దేవుడు మన పక్షంగా ఏం చేయాలి? యుద్ధం చేయాలి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మన పక్షంగా యుద్ధం చేయాలంటే మనం ఏం చేయాలి? మీరు అటు చూడబాకండి. సంఖ్యాకాండము 32వ అధ్యాయము 20వ వాక్యం చదవండి.
లేదా బైబిల్లో? అప్పుడు మోషే వారితో, మీరు మీ మాట మీద నిలిచి యెహోవా సన్నిధిని యుద్ధమునకు సిద్ధపడి. అసలు నీ మాట మీద నిలబడమంటున్నావు కదా, ఏం మాట ఇచ్చావు చెప్పు నాకు. శ్రావ్యమైన స్వరముతో చదవటం కాదు, నాకు ఆన్సర్ చెప్పు పెద్ద మనిషి. దేవునికి స్తోత్రం చెప్పండి. మీరు మీ మాట మీద నిలిచి యెహోవా సన్నిధిని యుద్ధమునకు సిద్ధపడి. ఎక్కడ యుద్ధం అంట మాట్లాడతలా మీరు? యుద్ధం ఎక్కడ చెప్పండి? యుద్ధం చేయమన్నాడని, స్వాధీనం పరుచుకోమన్నాడని తెలిసిన వాక్యాలు చదువుకొని, ప్లకార్డులు రాసుకొని, బ్యానర్లు చేసుకొని, రిబ్బన్ కట్టుకొని రోడ్డు ఎక్కాడు పాస్టర్ గారు. అయ్యా విన్నావా? యుద్ధం చేసేది ఎక్కడ నానా? మాట్లాడతలా మీరు? అమ్మా మనం యుద్ధం ఎక్కడ తల్లి? మనం రోడ్డు ఎక్కే బ్యాచ్ కాదు, రిబ్బన్ కట్టుకునే బ్యాచ్ కాదు, వరి సెంటర్లో కూర్చునే కూటం కాదు మందే. దేవుడు ఆ ఏరియాలో కొంతని వాడుకుంటున్నాడు, వాడుకొని వాళ్ళ కోసం ప్రార్థన చేద్దాం. మన డిపార్ట్మెంట్ అది కాదు, యేసు రక్తం ఇచ్చేయి. స్తోత్రం చెప్పారా? వాక్యములు ఏమి రాయబడి చూడండి. యెహోవా సన్నిధిని యుద్ధమునకు సిద్ధపడి, యెహోవా తన ఎదుట నుండి తన శత్రువులను వెళ్ళగొట్టు వరకు యెహోవా సన్నిధిని మీరందరూ యుద్ధ సన్నద్ధులై యోర్దాను అవతలికి వెళ్ళిన ఎడల. స్తోత్రం చెప్పండి గట్టిగా. వీళ్ళ మూమెంట్ చూస్తేనండి, కత్తులు కటార్లు వేసుకొని, సర్వాంగ కవచం వేసుకొని, ఆయుధాలు వేసుకొని టకా 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 వెళ్ళిపోతుంటే చూసేవాడికి వీళ్ళు మామూలు కాదు, ఒక్కొక్కడు ఒక్కొక్క దావీదు గొలియాతుని చంపారు రకం. ఈ రోజున ఒక్కొక్కడి కత్తివాత 3000 మందిని అవలేలుగా నేల కూల్చదరు అనుకుంటుంటే వీళ్ళు ఏమి లేదంటే ఇల్లు నుంచుంటున్నానంట. మాట పట్టుకో. యెహోవా తన ఎదుట నుండి తన శత్రువులను వెళ్ళగొట్టు వరకు యెహోవా సన్నిధిని మీరంతా యుద్ధ సన్నద్ధులే నిలబడితే చాలు. యుద్ధం చేసేది ఎవరో? అనండి. యుద్ధము యెహోవాదే, అందుకే రెస్ట్ తీసుకుంటాను. అవ్వదు, అది సిక్కి ఇక్కడ. ఇప్పుడు యుద్ధం చేసేది ఎవరు? మనం చేయాలా? ఎవరు చేయాలి? కాబట్టి మనం ఏం చేయాలి? అది కూటం. 12 రోజులు ఊరకబెట్టారు పెద్దోళ్ళు కోటాలు. స్తోత్రం చెప్పండి, చెప్పండి గట్టిగా. యుద్ధము చేసేది మనము కాదు నాయన, మన పక్షంగా ఎవరు చేస్తారు? కానీ ఏం చేయాలంట? యెహోవా తన ఎదుట నుండి తన శత్రులను వెళ్ళగొట్టే వరకు మీరందరూ యుద్ధ సన్నద్ధులై యెహోవా సన్నిధిలో నిలబడాలంట. అంటే నిజానికి యుద్ధం చేస్తున్నట్టే కత్తులు వేసుకొని, కటార్లు వేసుకొని, డాలు వేసుకొని, బల్లిమే వేసుకొని నిలబడి అంటే ఈ ప్రోగ్రామ్ అంతా. కానీ నిజానికి యుద్ధం చేసేది ఎవరు? చెప్పండి గట్టిగా. ప్రభా యుద్ధం నువ్వే చేస్తావు కదా ప్రభా, ఆ పాటి దానికి మేము ఎందుకు నాయనా ఇంటి దగ్గర మటన్ కొనుక్కొని, బిర్యానీ చేసుకొని, టీవీ పెట్టుకొని చూసుకుంటాం, మధ్య మధ్యలో సోత్రం సోత్రం అంటాం ప్రభా. ఇల్లు వదిలేయాలంట. ఆమె నవ్వే వాకిలు వదిలేయాలా, బంధుత్వాలు వదిలేయాలా, సరదాలు వదిలేయాలా, ఆయుధాలు కట్టుకోవాలా, అందరూ మందిరానికి వచ్చేయాలంట. దేవునికి స్తోత్రం చెప్పండి. మీరందరూ యెహోవా సన్నిధిని, యెహోవా తన ఎదుట నుండి తన శత్రువును వెళ్ళగొట్టు వరకు యుద్ధ సన్నద్ధులై బయలుదేరాలండి. ఇలా మార్చి ఫాస్ట్ చూస్తే, ఇలా ఆయుధ సామాగ్రి చూస్తే బామ్మో అనిపిస్తుంది. కానీ ఎవ్వడు ఒక్క బుల్లెట్ కూడా వాడకుండా, ఒక్క బాణం కూడా వేయకుండా, కనీసం చెమట పట్టకుండా యుద్ధం అయిపోయింది యేసు రక్తం వేయించి. ఒకడికి తెలివితేటలు ఎక్కువ ఉంటాయండి, విధేయతేమో తక్కువ, తెలివేమో ఎక్కువ. దాన్ని నువ్వు కొంచెం చమత్కారంగా కొంచెం ఘాటుగా చెప్తుంటావు కదా. విధేయత తక్కువ ఉండి తెలివితేటలు ఎక్కువ ఉండేవానికి చిన్నపిల్లలు కూడా అర్థమయ్యేలాగా, పల్లెటూరులో కూడా అర్థమయ్యేలాగా చిన్న డైలాగ్ ఏదని చెప్పని అడిగారు నన్ను. దాని పెద్ద పెట్టుబడి ఏముందిరా, గుండెకేసి అంది, చేతి కట్టి ఎక్కువ అని చెప్పాను. అమ్మాబాయ్ అట్ట కుదరదు అన్నాడు. మీరు ఎప్పుడన్నా కనీసం పెద్ద పెద్ద జీవరాశులు అంటే మనకు తెలియదు, కోడిని కోసారా జీవితంలో? చూసారా ఎప్పుడైనా? కోడి గుండెకాయ ఉండిద్దా? అమ్మోళ్ళు ఉండదా? చేతి కట్టు ఏది పెద్దగా ఉంటుంది? కాదు నాన్న, ఇందులో నిష్ణాతుని అనుభవం నేను చెప్తున్నాను వినండి. ఉండదు, చాలా చిన్నగా అనిపిస్తుంది. చాలామంది పావురం గురించి, పక్షుల గురించి తెలియక పావురం చేతి కట్టు ఉండదంటారు కదా, దానికి కూడా ఉంటుంది. మీకు తెలియదుగా. ఇప్పుడు ఇప్పుడు మీరు ఇంటికి వెళ్ళి పావురాలు కొనుక్కొచ్చి కోసేదాకా మీరు పనశాంతి ఉండలేకుండా లేకపోయింది.
అది చాలా సున్నితమైంది, ప్రమాదకరమైంది, చితకకూడదు, కదపకూడదు. అది చాలా పరిమితంగా ఉంటుంది. కానీ అది ఏమైనా యేసు రక్తమే జయం. కొంచెం లీక్ అయిందో సర్వనాశనం మొత్తం తీసుకెళ్ళి అవతల పారేయటమే. ఎందుకు చెప్తున్నానంటే దేవుని బిడ్డలారా, నేటి క్రైస్తవులకి హృదయం ఏమో సంకుచితం అయిపోతుంది, తెలివితేటలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఆడికి భూమి మీద అన్ని రకాల ఇన్ఫర్మేషన్ ఆడి దగ్గర ఉంటుంది. పెద్ద పెద్ద వాళ్ళతో టచ్లో ఉంటాడు, కాకపోతే దేవుడే ఆడితో మాట్లాడడం. భూమి మీద అందరు టచ్లో ఉంటారు. ఆడికి అవసరమైతే ఎమ్మెల్యే గారితో ఫోన్లో మాట్లాడగలడు. యేసురావు మట్టిగాడు పొరపాటు కూడా ఆడితో మాట్లాడడం. ఎందుకు రా లైఫ్? శ్రద్ధగా నా మాటలు వినే ప్రయత్నం చేయండి, జాగ్రత్తగా వినండి. ఏం చేయాలంటే మనందరం యుద్ధ సన్నద్ధులమై యెహోవా సన్నిధిని ఉంటే అప్పుడే యుద్ధం చేస్తాడంట. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మనమందరం ఇంటి దగ్గర ఉంటూ మన పని పాటలు చేసుకుంటూ మన సంతోషాల్లో ఉంటూ మన సరదాల్లో ఉంటూ ప్రభు స్వాధీనపరచుకోవలసిన దేశం చాలా ఉండిపోయింది నాయన. ఏదో విధంగా నువ్వే పంపించు నాయన. మీరందరూ మీరే యుద్ధము చేస్తున్నట్లుగా యుద్ధ సన్నద్ధులై దేవుని మందిరానికి వెళ్ళిపోవాలంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యెహోవా సన్నిధిని శత్రువు ఓడింపబడే వరకు, స్వాస్థ్యం మనకు అనుగ్రహించబడే వరకు యుద్ధ సన్నిధి నుండి బయటికి రాము, వెనక్కి రావనే తీర్మానం కలిగి మందిరానికి మనందరం వచ్చేయాలి. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. ఆ దేశము మనకు స్వాధీనం అవ్వాలంటే చెప్పండి, యెహోవా మన పక్షంగా యుద్ధం చేయాలి. అందరూ చెప్పండి అన్నమాట, యెహోవా మన పక్షంగా. యెహోవా మన పక్షంగా యుద్ధం చేయాలంటే మనం ముందర ఆయన సన్నిధికి వెళ్ళాలి, యుద్ధ సన్నద్ధులమే నిలబడాలి. అప్పుడే దేవుడు మన పక్షంగా యుద్ధం చేస్తాడు అని దేవుని వాక్యములో వ్రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు యెహోవా మన పక్షంగా యుద్ధం చేయాలంటే తలకు 1000 రూపాయలు కట్టాలా? దేన్ని బట్టి ఆయన మన పక్షం యుద్ధం చేస్తాడు? దేన్ని బట్టి మన పక్షం యుద్ధం చేస్తాడు? 2-3 విషయాలు బైబిల్లో మనం చదువుదాం. ద్వితీయోపదేశ కాండం 9వ అధ్యాయం 5వ వచనం. నీవు వారి దేశమునకు వచ్చి దాని స్వాధీనపరచుకున్నటకు నీ నీతి అయినను నీ హృదయ యథార్థత అయినను హేతువు కాదు. ఈ జనముల చెడుతనమును బట్టియే యెహోవా నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో ప్రమాణము చేసిన మాటను స్థాపించుటకై నీ దేవుడైన యెహోవా వారిని నీ ఎదుట నుండి వెళ్ళగొట్టుచున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇది నీ హృదయ యథార్థతను బట్టి, నీ నీతిని బట్టి, నీ భక్తిని బట్టి కాదు. నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబు చేసిన ప్రార్థనలు బట్టి దేవుడు వారిని వెళ్ళగొట్టి ఆ స్వాస్థ్యముని చేతికిస్తున్నాడు. గట్టిగా ఆమేన్ చెప్పండి ఒకసారి, ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు మన ఎదుట స్వాధీనపరచుకున్నటికి ఇంకా మిగిలి ఉన్న దేశమును మనము స్వాధీనపరచుకోనాలంటే యెహోవాయే మన పక్షంగా యుద్ధం చేయాలి. యెహోవా మన పక్షంగా యుద్ధము చేయుటకు కారణం ఏమనగా మన నీతి, మన భక్తి, మన హృదయంలో ఉన్నటువంటి యథార్థత ఇవి కాదట. మన పితరులను బట్టి, అబ్రహామును బట్టి, ఇస్సాకును బట్టి. యెహోషువతో దేవుడు మాట్లాడుతున్నప్పుడు, ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు మాట్లాడుతున్నప్పుడు, నానా మిమ్మును బట్టి మాత్రమే కాదు, మీ హృదయ యథార్థతను బట్టే కాదు, మీ భక్తి నీతిని బట్టి మాత్రమే కాదు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులను బట్టి నేను ఈ యుద్ధమును చేయుచున్నాను దేవుడు మాట్లాడాడు కదా. మరి మనకు దాన్ని ఎలా వర్తింపజేసుకోవాలి? హౌ వీ కెన్ అప్లై దట్ వర్డ్ టు us? మన ఆత్మీయ తల్లులు, మన ఆత్మీయ తండ్రులు దేవుని ఎదుట చేసిన పానార్పణముగా పోయబడిన సేవను బట్టి దేవుడు మన పక్షంగా యుద్ధం చేస్తాడు. చేతులెత్తి మంచి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా చెప్దాం, హల్లెలూయా. ఆ తండ్రుల పాత్ర, తండ్రుల సేవ, తండ్రుల కన్నీరు, తల్లుల ఆ పానార్పణముగా పోయబడిన సేవ, త్యాగం క్రొత్త తరంలో చాలా మందికి తెలియపోవచ్చు. తాను నిలబడినందునే, తాను ప్రసంగించినందునే ఇంత సేవ జరిగింది అనుకునే ప్రమాదం కూడా ఉంటుంది. గతంలో ఒకసారి చెప్పినట్టు గుర్తు మీకు నేను. ఒక సాధారణమైన సేవకుడు అమెరికా దేశము నుండి దక్షిణ కొరియా పోలాంగిచా గారి పరిచర్యకి వెళ్ళాడట. చాలా పెద్ద సంఘం, రోజు ఎక్కడో దిక్కున ఏదో పరిచర్య జరుగుతూ ఉంటుంది. ఒక వీధి కూడికలో
ఆయనకి వాక్యం చెప్పే అవకాశం వచ్చిందట. వాక్యం చెప్పండి అంటే, అయ్యి బాబోయ్ పౌలు వెంకయ్య గారు మినిస్టర్లో నాకు ప్రసంగం చేసే భాగ్యం వచ్చింది, వీధి కూటమైతే అయిందిలో యేసు రక్తమే చేయమని చెప్పేసి వాక్యం చెప్పారట. వాక్యం చెప్పి ఆల్టర్ కాల్ ఇస్తే 300 మంది రక్షణ పొందారంట. ఇది ఇంటికి వచ్చి పిచ్చెక్కిపోయి ఆయన కాళ్ళ మీద పడిపోయి, దాదాపు అయ్యా ఇంతకన్నా బాగా ప్రార్థన చేసుకొని, ఇంతకన్నా బాగా సిద్ధపడి, ఇంతకన్నా బాగా ప్రసంగిస్తే కూడా మా దేశం వర్కౌట్ అవ్వలేదు. మామూలుగా క్యాజువల్గా మాట్లాడితే 300 మంది రక్షణ పడిపోయారు, నాకేం అర్థం కావట్లేదు అని అడిగితే ఆయన చాలా కూల్గా, మా దేశంలో స్పేస్ అంతా క్లియర్గా ఉంటుందిలే, అందుకే పని జరిగింది అన్నాడంట. స్తోత్రం చెప్పండి. ఈయనకి అర్థం కానట్టుగా స్పేస్ క్లియర్గా ఉండటం ఏంటి, నాకు వర్కౌట్ అవటం ఏంటి, నాకేం అర్థం కాలేదు సార్ అంటే చెప్పాడంట, అయ్యా ఆకాశ మండలము దురాత్మల సమూహాలు ఉంటాయని వాక్యంలో ఉంది కదా, మన ప్రార్థనలు వెళ్లకుండా కానీ దేవుని కృప రాకుండానే యువత తిప్పలబడుతుంటాయి కదా, ఆటంక శక్తులుగా ఉంటాయి కదా, మా దేశంలో ఎన్ని ఖాళీ చేసి వెళ్ళిపోయినాయి అన్నాడు. అదేంటి అంటే, మాకు ఇన్ని లక్షల సంఘం, అందులో రోజుకు 40,000 మంది మందిరానికి వచ్చి ఉపవాసం ఉంటారు, కనీసం 25,000 మంది మార్నింగ్ 5 o'clockకి స్తోత్ర ప్రార్థనకు వస్తారు, ఎవరు డ్యూటీలకి వెళ్ళిపోయినా 25,000 మంది చర్చికి పొద్దున వచ్చి గంట సేపు అలాగే నిలబడి స్తుతి ఆరాధన చేసి స్తోత్ర ప్రార్థన చేసి డ్యూటీకి వెళ్ళిపోతారంట. అన్ని లక్షల మందిలో 7-8 లక్షల మందిలో కనీసం రోజుకి 40,000 మంది మందిరంలోకి వచ్చి రోజంతా ఉపవాసం ఉండి మా దేశాన్ని రక్షించండి ప్రభు అని ప్రార్థన చేస్తారట. ఇంతమంది స్తోత్ర ప్రార్థనలో పాల్గొంటున్నారు గనుక, ఇంతమంది మందిరంలో ప్రతిరోజు ఉపవాసాలు ఉంటున్నారు గనుక, ఆకాశ మండలమందరం అతను పారిపోయినా బాబు, అదంతా క్లియర్గా ఉంది. ఏ చిన్నపిల్లడు 4 మొక్కలు చెప్పినా బాప్తిస్మాలు అయిపోతుంది, ఇక్కడ మామూలే, ఆశ్చర్యపోకని చెప్పాడంట. స్తోత్రం చెప్పరే. ఇప్పుడు చెప్పండి, నేను ప్రసంగించినందునే కాదు, నాకంటే ముందు అక్కడ స్పేస్ క్లియర్ చేసిన సేవకులు ఉన్నారు కానీ పని జరిగింది. గట్టిగా స్తోత్రం చెప్పొచ్చు కదా. హల్లెలూయా, హల్లెలూయా. ఇదే కార్యం మనకు జరగదా? వినలేదు నేను. మన దేశంలో జరగొద్దా? మన రాష్ట్రంలో, మన మినిస్ట్రీలో, మన సంఘంలో? ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను చెప్తున్నాను, ఒకవేళ రేపటి దిన మన స్వాధీన పరచుకున్నకు దేవుడు నీ చేతికి స్వాస్థ్యమని అప్పగించినప్పుడు నీకు అర్థం వలసిన పాయింట్ ఏంటంటే, నిన్ను బట్టి కాదు, నీ హృదయ యథార్థతను బట్టి కాదు, నీ నీతిని భక్తిని బట్టి కాదు, నీ ఆత్మీయ తల్లులు తండ్రులు చేసినటువంటి నిరుపమానమైన పానార్పణముగా పోయబడిన కన్నిటి సేవను బట్టి ఇది సాధ్యమవుతుంది. చేతులెత్తి గట్టిగా స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. నీవు బలవంతుడు అయినందున కాదు, యెహోవా నీ పక్షం యుద్ధము చేసినందున. యెహోవా నీ పక్షం యుద్ధము చేసిన నీవు నీతిమంతుడివి యథార్థవంతుడమైనందున కాదు, నీ ఆత్మీయ తల్లులు తండ్రులు చేసిన సేవను బట్టి. ఆ విలువ ఎరిగిన వాడు గనుక ఇస్సాకు ఫిలిష్తీయులు అబ్రహాము కాలములో తవ్విన బావులను పూడ్చివేస్తే మరలా త్రవ్వించినప్పుడు ఏం చేశాట? అబ్రహాము ఏ పేర్లు పెట్టినో వాటికి మరలా ఆ పేర్లే. నేటి మనం పాలకులను చూస్తామా, ఎవరు వస్తే వాళ్ళు పేర్లు మారుస్తూ ఉంటారు. ఈ పేరు తీస్తారు, ఆ పేరు పెడతారు, ఇది తీస్తారు, అది పెడతారు, ఏవేవో చేస్తూ ఉంటారు. మీరందరూ గమనించారో లేదో మరి. అబ్రహాము కాలంలో బావులు తవ్వించాడు, ఫిలిస్తీన్లు పూర్తి చేశారు, మళ్ళీ ఇస్సాకు వచ్చి వాటిని మరలా త్రవ్వించాడు. కాబట్టి ఏం రాసుకోవచ్చు? ఇస్సాకు త్రవ్వించిన బావులను రాసుకోవచ్చు. బాగోదులే, అబ్రహాము తవ్వించిన బావులు ఫిలిస్తీన్లు పూడ్చి వెళ్ళగా మరలా ఇస్సాకు తవ్వించిన బావులు రాయొచ్చు. 100% కరెక్ట్. కానీ తన పేరే అక్కడ కనబడకుండా, ఇస్సాకు అన్న పదమే రాకుండా అబ్రహాము త్రవ్వించిన బావులు అని రాశాడు. స్తోత్రం. అవన్నీ పూర్తి చేస్తే మరలా నేనండి కష్టపడ్డాను, నేను ప్రాణాలకు తగ్గించి నేను తవ్వించాను, మళ్ళీ నా పేరు కూడా రాయి, కింద పెట్టి నా పేరు పెట్టు. పేరు లేకపోతే కాదు, ప్రోటోకాల్ ప్రకారం ఫస్ట్ పిలవలసిన పేరు రెండోసారి పిలిచినందుకు మొన్నకి ఎమ్మెల్యే గారు మామూలుగా చేయలేదు రాద్ధాంతం. వారికి అది సహజం, తప్పులేదు, ప్రోటోకాల్ ప్రకారం చెయ్యాలా. మరి మనకేముంది ప్రోటోకాల్? ఎంత వెనకాల పిలిచినా తప్పులేదు. స్తోత్రం చెప్పండి. ఒక ఆయన అంటారు రెవరెండ్ అంట, మరి ఎప్పుడో ఏడో చెప్పు, ఆ 72 నాకు తెలియదు కానీ అయ్యాడంట. ఆయన్ని పాస్టర్ అని సంబోధించినందుకు చాలా గొడవ పెట్టేశాడండి. నన్ను రెవరెండ్ అని పిలవాలి కదా, నీకు ఆ మాత్రం మర్యాద తెలియదా, సంస్కారం లేదా, స్టేజీలు పెట్టుకొని మీటింగ్లు పెట్టుకోవటం కాదు, ముందు మర్యాద నేర్చుకో అని మైకులోనే కలబడిపోయాడు మీద. ప్రభు కృపలో దేవుడు ఆ కన్వీనర్ పక్షంగా ఉండి ఈ దుర్మార్గుడు తర్వాత వాక్యం చెప్పే అవకాశం నాకు ఇచ్చాడు. దేవుడు దీనుల పక్షంగా ఉంటాడుగా. ఇక యేసు రక్తం ఏం చేయం, ఇక మీరు ఊహించుకోండి కోట పెట్టి ఉంటుందో.
ఎవరికైనా చిన్న శిక్షలు కొట్టుకోండి ఇక దేవునికి స్తోత్రం. స్కోర్ బోర్డు నీ చేతిలో పెట్టారు, రాసుకొని. తప్పు కదండి, అట్లా చేయొచ్చా? వాడు ఇతను రహస్యంగా తప్పు పొరపాటు చేస్తుంటే అతను ఏకాంతంలో క్లాస్ ఇచ్చి ఉండేవాడిని. నడి రోడ్డు మీద అన్ని వేల మంది జనంలో విశాఖపట్నం బాజీ జంక్షన్లో రోడ్డు మీద కూటం పెడితే తిడతాడు మైకులో, నన్ను రెవరెండ్ అనలేదని. నేను కూడా ఆయన ఏం అనలేదులేండి, కాకపోతే రెవరెండ్ యేసుప్రభు ఒక్కడే, ఇంకెవడు కాదని చెప్పాను. దానికి రెఫరెన్స్లు వాక్యంలో చూపించి మరి దేవుడు మీరు సాగిపోకుడి, ఏలయనగా అమాలేకీయులు కనానీయులు మీకంటే ముందుగా అక్కడికి చేరి ఉన్నారు. అవును, మీరు ఖడ్గము చేత కూలుదురు. మీరు యెహోవాను అనుసరించుట మానితిరి గనుక ఇక యెహోవా మీకు తోడై ఉండడని చెప్పాను. ఇంకా చదువునా. అయితే వారు మూర్ఖించి వారు ధైర్యం చేశా, వారు ఉత్సాహపడి కాదు, వారు మూర్ఖించి ఆ కొండ కొనకెక్కిపోయిరి. అయినను యెహోవా నిబంధన మందసమైనను మోషేయైనను పాళెములో నుండి బయలు వెళ్ళలేదు. స్తోత్రం చెప్పండి. దేవుని మందసము లేదు, చెప్పండి దైవజనుడు అయినా మూర్ఖించుకొని ఎక్కారు. ఇప్పుడు చెప్పండి, వాళ్ళు ఎక్కవలసింది ఆ కొండ కాదా? ఆ కొండే. వాళ్ళు వెళ్ళే మార్గం అది కాదా? అదే. వాళ్ళు వ్యతిరేకంగా వేరొక తిరోగమన దారిలో వెళ్ళలేదు, అదే రోడ్డు. సేవా క్రమం అదే, సేవా పద్ధతి అదే, అప్పగించిన ప్రాంతం అదే. కానీ దేవుడు కానీ దైవజనుడు కానీ వారితో పాటు లేడంట. అయినా మూర్ఖించి వెళ్ళారంట, శత్రువు చేతికి దొరికారంట.
ఆ శిఖరం మీద చచ్చిపోయారు. బిడ్డలారా, దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినండి. ఆ కొండ ఎక్కి దిగితే వాగ్దాన దేశమే. దాదాపు చివరికి వచ్చేసారు. ఇన్ని యుద్ధాలు తప్పించుకొని, ఇన్ని కష్టాలు తప్పించుకొని, ఇన్ని రకాల పోరాటాలు తప్పించుకొని ఆశ్చర్యకరంగా వాగ్దాన దేశం దగ్గరకు వచ్చాక ఇక్కడ చచ్చిపోయారంటే నేను అడుగుతున్నాను, ఇక్కడ చచ్చిపోయిన ఒకటే, ఐగుప్తులు చచ్చిపోయిన ఒకటే, ఇక్కడ చచ్చిపోయిన ఒకటే, ప్రారంభంలో చచ్చిపోయిన ఒకటే, వాళ్ళతో పాటు సముద్రం పాటు దావకపోయావు, ఉపయోగం తేడా ఏముంది? ఇప్పుడు ఎక్కడ చచ్చినా ఒకటే కదా. అదేదో వాగ్దాన దేశంలో చచ్చిపోతే ఎంత మేలు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నేను మీకు చేసే మనవేంటో శ్రద్ధగా ఆలకించండి బిడ్డలారా. దేవుని వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది, శ్రద్ధగా వినండి. దేవుడు లేకపోయినా, దైవజనుడు మనతో రాకపోయినా, దేవుని ప్రభావం లేకపోయినా, ఆత్మీయ నాయకత్వం లేకపోయినా సక్సెస్ ఉండదు. మోర్కించి ముందుకెళ్ళటమే, అడ్డగోలు తెలివితేటలే, పనికిమాలిన ధైర్యమే, దెబ్బతినేస్తాం. నువ్వు ప్రార్థన చేస్తే ఇంటి పక్కల జ్వరం తగ్గింది కదని కూటమి ఎట్టేస్తే కుదరదో. అందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందరూ శ్రద్ధగా దేవుని మాటలు వింటున్నారా? మీరు స్వాధీనపరుచుకున్నటికి ఇంకా చాలా దేశము మిగిలి ఉన్నది. స్వాధీనపరుచుకునవలసిన వారిని ధైర్యపరచాలి. స్వాధీనపరుచుకున్నట్టుకు యెహోవా మన పక్షం యుద్ధము చేయాలంటే ఆయన సన్నిధిలో యుద్ధ సన్నద్ధులమై నిలబడి ఉండాలి. తీరా చేసిన మన నీతిని బట్టి, హృదయ స్థాయిని బట్టి కాదు, మన పితరులు ఆత్మీయ తల్లిదండ్రుల ప్రార్థనలను బట్టే. తీరా యుద్ధములో మనం సొంతంగా వెళ్ళిపోతే పని అవ్వదు. దేవుడు సన్నిధి మనతో రావాలి, ఆత్మీయ నాయకత్వం మనతో ఉండాలి, లేకపోతే సక్సెస్ రాదు. స్తోత్రం చెప్పండి. మరొక మాట కూడా శ్రద్ధగా మనం చూద్దాం. కీర్తనల గ్రంథం 44వ కీర్తన, 44వ కీర్తన 3వ వాక్యం నుండి. వారు తమ ఖడ్గము చేత దేశమును స్వాధీనపరచుకొనలేదు, వారి బాహువు వారికి జయమియలేదు. నీవు వారిని కటాక్షించితివి గనుక నీ దక్షిణ హస్తమే, నీ బాహువే, నీ ముఖ కాంతియే వారికి విజయము కలుగచేశాను. గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లించండి ఒకసారి. అందరు చెప్పారా గట్టిగా? హల్లెలూయా. ఏమండి, దేవుని వాక్యములో తేటగా వ్రాయబడిన ఒక అద్భుతమైన మాటను జ్ఞాపకం చేసుకోండి. ప్రభువు మనతో మాట్లాడుతున్నాడు. వారి మన కొరకు ఏర్పరచబడ్డ స్వాస్థ్యములో మిగిలి ఉన్న దానిని స్వాధీనపరచుకోవాలంటే మన బాహుబలము కాదు, మన ఖడ్గము కాదు, మన సామర్థ్యము కాదు, మన అనుభవం కాదు, మన టాలెంట్ కాదు. మరేంటి సంఘమా? ఏం కావాలంట? దేవుని కటాక్షం. అనండి. ఆయన దక్షిణ హస్తం. 3, ఆయన ముఖ కాంతి. ఆయన బాహువన్న, ఆయన హస్తమన్న ఒకటే బిడ్డలారా. పరిశుద్ధాత్మకు సంబంధించిన ఒక బిరుదు పాత నిబంధనలో యెహోవా బాహువు అని ఎక్కడ రాసినది పరిశుద్ధాత్మకు సంబంధించిన మరొక బిరుదు అన్నమాట. అంటే అర్థం ఏమిటి దేవుని బిడ్డలారా? తేటగా దేవుని వాక్యం తెలియచేస్తుంది. ఆయన కటాక్షమే, ఆయన బాహువే, ఆయన ముఖ కాంతే ఈ విజయాన్ని మనకు అనుగ్రహించింది. దేవునికి స్తోత్రం కలుగునగాక. నిజముగా స్వాస్థ్యమును స్వాధీనపరచుకోవాలని ఆశపడుతున్నావా? ఈ ప్రాంతములను దేవుని కొరకు సంపాదించాలని కోరుకుంటున్నావా? అయ్యా, మా ఇరుగు పొరుగు వారు, మా బంధుమిత్రులు, మా గ్రామం, మా ప్రాంతమంతా దేశయ్యా నీ సొంతమైపోవాలి, నీ బిడ్డలైపోవాలి. స్వాధీనపరచుకున్నటకు మా సంఘానికి, మా పరిచర్యకు మీరు ఇచ్చిన వాగ్దానాలు నెరవేరాలి ప్రభువా. ఆ ప్రాంతములంతా నీ సొంతమైపోవాలి ప్రభువా అని మీకు ఆశ ఉంటే మీరు ఏమని ప్రార్థించాలి తెలుసా? ప్రభువా, నీ కటాక్షం మా పరిచర్య మీద ఉండాలి ప్రభువా.
మీ యొక్క హస్తం మా పరిచర్యకు తోడుగా ఉండాలి ప్రభా. నీ ముఖ కాంతి మా సంఘాల మీద ప్రసరించాలి ప్రభా. సంఘమంతా బాధ్యత కలిగి భారం కలిగి ప్రార్థన చేయాల్సిన మాటలవి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అందరి మాట చెప్పండి, ఆయన కటాక్షము వలనే అనండి. స్వాధీన పరుచుకున్నట్టుకు మన ఎదుట మిగిలి ఉన్న భూభాగం అంతయు కూడా మనము స్వాధీన పరుచుకోవాలంటే మనకేం కావాలట? ఆయన అనండి, ఆయన కటాక్షం. ఇప్పుడు చెప్పండి, ఆయన కటాక్షం రావాలంటే ఏం చేయాలి? మా చిన్నప్పుడు ఒక దైవజనుడు మా ఇంటికి వచ్చేవాడు. ఆయనకి నాటుకోడి మాంసం అంటే చాలా ఇష్టం. అది కూడా నల్ల కోడి అయితే ఇష్టం. డైరెక్ట్గా చెప్పేవాడు. అసలు అందులో సూపర్ స్టేట్మెంట్. మాకు బిత్తరపోయే వాళ్ళం మేము. డైరెక్ట్గా మంచి భోజనం పెడితే మంచి వాక్యం చెప్తానండి వాడు ఊరిని. ఇదేం బేరం అండి? డీలు మనం కుదుర్చుకోవాలి జాగ్రత్తగా. బ్రాయిలర్ కోడి కానీ తెచ్చామో, ఫారం కోడి కానీ తెచ్చామో, ఇక అయ్యగారికి మూడాఫ్ అయిపోతుంది. నాకెందుకురా ఇంగ్లీష్ కోడి తెచ్చావు నువ్వు, నాకు వద్దనేవాడు. మేము అయ్యగారిని సంతోషపరచాల్సినటువంటి అవసరత కలిగిన కన్వీనర్లుగా ముందే నల్ల కొడుకొని రెడీగా ఉంచేవాళ్ళం గాబు కింద. అయ్యగారు వచ్చి కూర్చోగానే ఛాయ్ చేతిలో పెట్టి నల్ల కొడ తీసేట చూపిస్తే ఉప్పొంగిపోయేవాడు. ప్రైజ్ ద లార్డ్, గాడ్ బ్లెస్ మై చైల్డ్, హల్లెలూయా. అంతే. అయ్యగారు మీకోసం తెచ్చామంటే వెరీ గుడ్, సెలరేకపోతాడు అంతే. కేసు రక్తం ఇచ్చి మరి అతని మీదకి వచ్చేది హో ఆత్మ కోడి ఆత్మ నాకు తెలియదుగా. కేసు రక్తం ఇచ్చి డీల్ మాత్రం రెగ్యులర్గా ఓపెన్గా ఉండేది. మంచి భోజనం పెడితే మంచి వాక్యం చెబుతామని. బెరకాయ, బెండకాయ, దొండకాయ, ఏం కూరలు అని ఊడు. శ్రద్ధగా నా మాటలు వినండి బిడ్డలారా. దేవుని కటాక్షం మన మీదకి రావాలంటే ఏం చేయాలి? నల్ల కోడా, నల్ల మేక ఏం చేస్తే వచ్చింది నాన్న? ₹1,00,00,000 మాట చెప్తాను. మలాకీ గ్రంథం దీన్ని 1వ అధ్యాయం ఉందా మీ బైబిల్లో? ఎస్పీ గారే మాట్లాడుతున్నా. మలాకీ గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం. దేవుడు మనకు కటాక్షము చూపునట్లు ఆయనను శాంతిపరచుడి. ఆగండి. ఈయన్ని శాంతిపరచాలని నల్ల కూడా చూపించేవాళ్ళం. దేవుడు మిమ్మల్ని కటాక్షించినట్లు మీరు ఆయనను చెప్పాలి. మీకు ఈ కళ అబ్బితే చాలు. ఏం చేయటం రావాలా? దేవుని శాంతి. మంచి ఉగ్రతగా, కోపంగా జరగంట సంపేస్తానని కత్తేసుకొని మీదకి వచ్చేస్తంటే ఆయన్ని చల్లపరచడం రావాలంట. అది సేవంటే అసలు స్తోత్రం చెప్పండి గట్టిగా. అబిగయీలు గొప్ప దైవజనురాలా. అబిగయీలు మంచి ప్రవక్త. ఒక మోటోడు భార్య, రక్తమే జయం. ఒక మొరటోడు యూజ్లెస్ పిల్లవాడు. ఆడు కూర్చొని టన్నుల కొద్దీ తింటున్నాడుగా దుర్మార్గుడు తిండి. అంత తిండి కారణం దావీదు శ్రమ పట్టడం, దావీదు కష్టపడటం, దావీదు అలా త్యాగం చేయటం, తన పనివారిని అడ్డేసి వాళ్ళ మందలను కాపాడటం, శత్రువు బారి ఆయన దావీదు కాపాడిన గొర్రెలనే కోసుకుని తినేసి దావీదుకి పోదు కొడుతున్నాడు. నోటి నిండా మాంసం వేసుకొని మాట్లాడుతున్నాడు. ఇక దావీదు గారికి ఉగ్రతో ఎట్టుంటుంది? ఏసు రక్తం వెజ్జేయం. వాక్యంలో ఏముంది? రాజు క్రోధము మరణదూత అంట. ఇక అది తిరగదిక అయిపోయింది కూటం. కత్తులు అరే పదకండ్రా. ఆడి కొంపలో ఎవడని మిగిలితే నా పేరు దావీదు కాదు చిచ్చి అని బయలుదేరాడు కత్తి తీసుకొని. ఈ మ్యాటర్ అమ్మగారికి తెలిసిపోయింది. ఏం చేసిందంట? మంచి చపాతీలు చేసిందంట, కూరలు వండిందంట, రకరకాల పదార్థాలు పెట్టిందంట, గాడిదల మీద పెట్టిందంట, పనివారి మీద పెట్టిందంట, ఎదరు పంపించిందేమో బయలుదేరింది వెనకాల. దావీదు కత్తేసుకొని ఎదురు పడిపోగానే సాష్టాంగం పడిపోయి కాళ్ళు అట్టేసింది. అయ్యో నా పెనిమిటి మొరటి వాడు, అతని పేరు అతని స్వభావాన్ని సూచిస్తోంది, కానీ నా ముఖం చూసి అతని పక్షంగా నేను క్షమాపణ కోరుతున్నాను కనుక దయపాలించి బాబు అని దండం పెట్టి దావీదు అన్నాడు, ఈ దినము ఒకరిని చంపకుండా నిన్ను పంపి ఈ మరణమును ఆపిన యెహోవా స్తుతింపబడునుగా. నేను అన్నాను, శాంతిపరచడం రావాలి మనకి. యెహోవా కటాక్షం మీ మీదకి వచ్చినట్లుగా మీరు ఆయనను శాంతపరచుడి. యెహోవా కటాక్షం మన మీదకి వస్తే యుద్ధం చేస్తాడు మన పక్షంగా, మనకు విజయం ఇస్తాడు, ఆ భూభాగమును స్వాధీనం చేస్తాడు.
కొంతమందికి ఎవరు డబ్బులు ఇస్తాడో వాడి దగ్గరికి వెళ్ళి కూల్గా మాట్లాడతావచ్చు. నాకు యాకోబు గురించి అక్కడే బీపీ వచ్చేస్తుంది. తెల్లవారులు ప్రార్థన చేసి కృపను పొంది యాకోబు ఇజ్రాయేల్ అయిపోయి పెనియోలు చూసి బేబత్సహ ఆశీర్వాదం అన్ని సంపాదించుకొని మొత్తం తీసుకెళ్ళి ఆడి దగ్గర పెట్టేశాడు. ఎవరా పెద్ద మనిషి? అది ఇప్పుడు మాకు ఆ పేరే తెలియదు అన్నట్టు పెట్టారుగా. ఎదురెళ్ళి దండం పెట్టి సాష్టాంగం పడిపోయి కానుకలు చేతిలో పెట్టి ఏమన్నాడు తెలిసిన? దేవుని ముఖము చూచినట్లు నీ ముఖము చూచేదని. అరే ఇంతకుముందే కదా నువ్వు పెనియల్లో చూసావు, కల్లారా చూసావు, కాళ్ళెట్టేసుకున్నావు, కనికరి ఇంత పొందిన తర్వాత ఈ ముఖానికి ఆడి ముఖానికి సంబంధం ఉందా? ఇక్కడ ఏడ్చినట్టు ఆడి దగ్గర ఆడవచ్చు నువ్వు అసలు? ఇన్ని వందల కొద్ది లక్షల కొద్ది రూపాయలు కానుక ఇస్తే ఆడేమన్నాడు తీసుకొని, నాకు ఎందుకురా బోల్డ్ ఉందరా అన్నాడు. అంతకుముందు ఏమన్నాడు? చంపేస్తాడు, పొడిచేస్తాడు, దూసేస్తాడు, కత్తి అనుకుంటే ఈయన చూడగానే పరిగెత్తుకొచ్చి మీద పడిపోయి మెడ మీద పడి ముద్దు పెట్టేసి, కొడుకా తమ్ముడా చాలా కళ్ళు నేను చూశాను, ప్రేమ వచ్చేస్తున్నాను నీ మీద అన్నాడు. ఈడింత కూల్గా ఉంటాడు అనుకుంటే ఆడు డబ్బులు ఇచ్చిండేవాడు కాదు. మొత్తం పోయినాయి. డబ్బు పోయే శని బట్టి అంటే అదే కూటం. ఎందుకంటే ఇంత ప్రార్థనలో ఎదుగుతున్నారు కానీ వీళ్ళు ఇంకా మనుషులను సంతోషపరచడంలో బయటపడలా, మనుషులకు భయపడటం మానలా. ఈ దరిద్రం పోలా. నేను చెప్పేది అదే. మనం ఎవరిని శాంతిపరచాలి? ఏసావునా చెప్పరే? దేవుణ్ణి శాంతపరచవలసిన వారమైన దేవునికి స్తోత్రం చెప్పండి. దేవునికి ఎట్లా శాంతిపరచాలి దేవుని బిడ్డలారా? సంఖ్యాకాండము 16వ అధ్యాయం. ఎట్లా శాంతిపరచాలి దేవుణ్ణి? సంఖ్య 16:46 చదవండి. మరునాడు ఇశ్రాయేలుల సర్వ సమాజము మోషే అహరోనులకు విరోధముగా సణుగుచు, మీరు యెహోవా ప్రజలను చంపితిరని చెప్పి సమాజము మోషే అహరోనులకు విరోధముగా కూడెను. ఇంకా వారు ప్రత్యక్షపు గుడారము వైపు తిరిగి చూడగా ఆ మేఘము దాని కమ్మెను, యెహోవా మహిమయు కనబడెను. మోషే అహరోనులు ప్రత్యక్షపు గుడారము ఎదుటికి రాగా యెహోవా, మీరు ఈ సమాజము మధ్య నుండి తొలగిపోవుడి, క్షణములో నేను వారిని నశింపచేయుదునని మోషేకు సెలవీయగా స్తోత్రం చెప్పండి. వారు సాగిలపడిది. స్తోత్రం చెప్పండి. దేవుడు మాట్లాడతాడు. మోషే అహరోనులు మీరు పక్క రండి, మీరు వచ్చాయి పక్కల అందరూ చంపేస్తాను అంటాడు. స్తోత్రం చెప్పండి. ఎందుకని? దేవుని కోపం దిగి వచ్చిన తర్వాత కూడా, దేవుని తీర్పు దిగి వచ్చిన తర్వాత కూడా, అప్పటికి 2,150 మంది చచ్చిపోయిన తర్వాత కూడా, నెరవిడిచి భూమిలో కొంతమంది మింగేసిన తర్వాత కూడా వీళ్ళు ఎవరికి దేవుని భయం రావట్లేదంట. అమ్మ బాబోయ్, దేవునికి విరోధంగా పనిచేసాం, దైవవచనుడికి విరోధంగా మాట్లాడాం, అందుకే ఇలా జరిగిందని భయంతో పశ్చాత్తాపంతో దేవుని కాళ్ళ దగ్గర రావాలి కదా. ఇంకా తిరుగుబాటుగానే మాట్లాడుతుంటే దేవుని కోపం వచ్చి, మోషే అహరోనులారా మీరు పక్కకి జరగండి, ఒక్క దెబ్బకి వీళ్ళందరూ నాశనం చేస్తానన్నాడు దేవుడు. అప్పుడు మోషే ఏమేశాడు? నీ చిత్తం ప్రభా, ఈ దుర్మార్గులు తేగలేకపోతున్నాను, తీసే భూమి మీద లేకుండా హల్లెలూయా అన్నాడండి. వెంటనే అహరోను వైపు తిరిగి, అహరోన్ తెగులు బయలుదేరిపోయింది, ప్రజలు చనిపోతున్నారు, నీ సువర్ణ దీపార్తలో బలిపీఠం పరిపలేసుకొని బయలుదేరా అని పిలిపిస్తే, అప్పటికప్పుడు అహరోను తన సువర్ణ ధూపార్తలో బలిపీఠ పరుపులు వేసుకొని ధూపద్రవ్యం వేసుకొని పరుగున వచ్చి తెగులు అలాగ వేల మందిని చంపుకుంటూ వచ్చేస్తుంటే దానికి ఎదురెళ్ళే ధైర్యం ఎవడు చేయలేని పరిస్థితిలో తను మరణాన్ని స్వీకరించడానికని ఇష్టపడి తెగించి సువర్ణ ధూపాతితో ఆ తెగులకు ముందుకెళ్ళాడు. మృతులకు సజీవులకు మధ్య నిలబడ్డాడు. తెగులాగిపోయింది. స్తోత్రం చెప్పండి. దేవుని కోపాన్ని, దేవుని ఉగ్రతను వీళ్ళు ఏం చేశారు? ప్రార్థనా జీవితంతో శాంతిపరిచారు. దేవునికి స్తోత్రం చెప్పండి. ధూపార్తి అంటే ఏమిటి? ధూపం వేయటం అంటే ఏమిటి? ప్రార్థనా జీవితమే. దేవుని బిడ్డలారా శ్రద్ధగా ఈ మాటలు ఆలకించండి. దేవుని మాటను మీరు పరిశీలించగలిగితే ప్రభువు నేర్పిస్తున్న ఒక స్పష్టమైన పాఠం, దేవుని ఆత్మాభిషేకము ద్వారా నేర్పించబడుతున్న ఒక ఉపదేశం. దేవుడు మన పక్షంగా యుద్ధము చేస్తేనే మనకి ఈ దేశము స్వాధీనం అవుతుంది. దేవుడు మన పక్షంగా యుద్ధము చేయాలంటే ఆయనను శాంతింప చేయాలని కటాక్షం మన మీదకి రావాలి. ఆయన శాంతింప చేయాలంటే
అది ప్రార్థనా జీవితమే తప్ప ఇంకేది కాదు, ఇంకేది కాదని. మన దేశం మీదకి, రాష్ట్రం మీదకి, ప్రాంతం మీదకి, ప్రజల మీదకి ఏ కారణమును బట్టి అయినా ఒకవేళ దేవుని కోపము దిగి వచ్చే పరిస్థితి వస్తే ప్రాణాలకు తెగించి ముందుకు వెళ్ళి ఆ తెగులును ఆపునట్లుగా, సమస్యను ఆపునట్లుగా, దేశము క్షేమముగా ఉండునట్లుగా తీవ్రమైన విజ్ఞాపన ప్రార్థనలు చేయటం ద్వారా దేవుని మనము శాంతపరచవచ్చును. గట్టిగా ఆమేన్ చెప్దాం. మరొకటి ప్రియులారా, ఎలాగూ దేశమును మనం స్వాధీనపరచుకుంటామంటే, దేవుని బిడ్డలారా, ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం 22వ వచనం. మీరు మీ దేవుడిని యెహోవాను ప్రేమించి ఆయన మార్గములన్నిటిలోనూ నడుచుచు ఆయనను హత్తుకొని మీరు చేయవలెనని నేను మీకు ఆజ్ఞాపించి ఈ ఆజ్ఞలన్నిటిని అనుసరించి జాగ్రత్తగా నడుచుకునవలెను. అప్పుడు యెహోవా మీ ఎదుట నుండి ఈ సమస్త జనులను వెళ్ళగొట్టును. ఆమేన్ అనండి. అప్పుడు యెహోవా మీ ఎదుట నుండి సమస్త జనులను వెళ్ళగొట్టి దేశముని మీకు స్వాధీనం చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎప్పుడు చేస్తాడట? మీరు మీ దేవుడిని యెహోవాను ప్రేమించి మీ పూర్ణ హృదయముతో ఆయన్ని నడుచుకుంటే, ఆరాధిస్తే, వెంబడిస్తే ఈ దేశాన్ని దేవుడు మీ చేతికి అప్పగిస్తాడు. గట్టిగా గట్టిగా స్వాధీన పరుచుకున్నటికి ఇంకను ఉద్దేశము చాలా మిగిలి ఉంది. అది మనము స్వాధీనపరచుకోవడానికి మన శక్తి, మన బలము సరిపోదు. అందుచేతనే దేవుడి వాక్యముల ద్వారా మనల్ని ధైర్యపరచుచున్నాడు. ఆ ప్రాంతములు స్వాధీనం చేసుకోవడానికి యెహోవాయే మన పక్షంగా యుద్ధము చేయవలసి ఉన్నాడు. ఆయన మన పక్షంగా యుద్ధము చేయాలంటే మనం యుద్ధ సన్నద్ధులై ఆయన సన్నిధిలో నిలబడాలి. ఆయన మన పక్షంగా యుద్ధం చేయాలంటే మన ఆత్మీయ తల్లుల, తండ్రుల ప్రార్థనలు బట్టి కానీ, మన శక్తిని బట్టి, భక్తిని బట్టి మాత్రమే కాదు. ఆయన మనల్ని జయించే రేపొద్దున భూమిని స్వాధీనం చేసుకున్నామంటే మన స్వనీతిని బట్టి, మన హృదయ భక్తిని బట్టి కాదు. ఖచ్చితంగా దేవుని కటాక్షం మన మీద ఉన్నప్పుడే. దేవుని కటాక్షం మన మీద ఉండాలి అంటే దేవుని శాంతపరచాలి. దేవుని శాంతపరచడం అంటే తీవ్రమైన విజ్ఞాపన ప్రార్థనలే, కన్నీటి ప్రార్థనలే అని మీకు జ్ఞాపకం చేస్తున్నాం. అలాగే దేవుని ప్రేమించి ఆయన ఆజ్ఞలలో నడుచుకుంటూ, ఆయన వాక్యానుసారముగా జాగ్రత్తగా ఆయన మార్గంలో నడుచుకుంటే దేవుడు ఆ దేశముని మనకి స్వాస్థ్యంగా అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. సంఖ్యాకాండము 14:8 వాక్యం చదవండి. సంఖ్యాకాండము 14:8. యెహోవా మన యందు ఆనందించిన ఎడల ఆ దేశములో మనలను చేర్చి దానిని మనకిచ్చును. ఆమేన్ అనండి. మనము దేవుని యందు ఆనందించడం అనేది చాలా చిన్న స్థాయి, సండే స్కూల్ స్టాండర్డ్. అది మీరు టీవీలో ఆనందిస్తున్నారా, సినిమాల్లో ఆనందిస్తున్నారా, లోకములో ఆనందిస్తున్నారా, తిండిలో ఆనందిస్తున్నారా, దేవుళ్ళు ఆనందిస్తున్నారా అంటే మేము దేవుల్లోనే ఆనందిస్తున్నామండి. కరెక్టే, మంచిదే, కానీ అది పెద్ద విశేషం కాదు. నీవు యెహోవా యందు ఆనందిస్తే నీవు బలం పొందుతావు. కానీ యెహోవా నీ యందు ఆనందిస్తే దేశమును నీకు స్వాస్థ్యంగా అప్పగిస్తాడు. యెహోవా మన యందు ఆనందించిన ఎడల ఈ దేశములో చేర్చి దానిని మనకిచ్చును. గట్టిగా ఆమేన్ చెప్పండి ఒకసారి. హల్లెలూయా. మన ఎదుట స్వాధీనపరచుటకు మిగిలి ఉన్న దేశమంతా మన చేతికి రావాలంటే మనము దేవునిలో ఆనందిస్తే సరిపోదు, దేవుడు మనలో ఆనందించాలి. ఎప్పుడైతే దేవుడు మనలో ఆనందిస్తాడో ఈ భూభాగాల్ని, ఈ ప్రాంతాల్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక కీలకమైన వ్యవహారం కూడా ఒకటి ఉంది. దేవుని బిడ్డలారా, శ్రద్ధగా మాటలు వినండి. దేవుడు కటాక్షిస్తేనే అవుతుందని, దేవుడు మన పక్ష యుద్ధం చేస్తేనే అవుతుందని, దేవుని శాంతి పరిస్తేనే అవుతుందని, దేవుణ్ణి ప్రేమించి జాగ్రత్తగా ఆజ్ఞలను గైకుంటేనని ఇన్ని చెప్పుకున్నాం కదా. దేవుడు మన యందు ఆనందిస్తేనే ఇస్తాడని మరొక కీలకమైన విషయం కూడా అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనం. యెహోషువ 1వ అధ్యాయం 15. నది దాటి యెహోవా మీకు దయచేసినట్లు మీ సహోదరులకును విశ్రాంతి దయచేయి వరకు, అనగా మీ దేవుడని యెహోవా వారికిచ్చు దేశమును స్వాధీనపరచుకొని వరకు మీరును సహాయము చేయవలెను. అప్పుడు తూర్పున యోర్ధాను, యువతలన యెహోవా సేవకుడైన మోషే మీకిచ్చిన మీ స్వాస్థ్యమైన దేశమునకు మీరు తిరిగి వచ్చి దాన్ని స్వాధీనపరచుకొందురు. ఆమేన్ అనండి.
అప్పుడు మీరు తిరిగి వచ్చి ఈ భూభాగమును స్వాధీనపరుచుకుందరు. గట్టిగా ఆమేన్ చెప్పాలి ఒకసారి. ఈ రూబేనీయులు గాదీయులు ఏమంటున్నారంటే, అసలు మాకు స్వాస్థ్యం వద్దు, మేము యోర్దాను దాటము, మాకు ఈ పోరాటం తలకైన పొద్దు, యువతల యోర్దాను ఇద్దరిన ఈ స్వాస్థ్యం మాకు చాలు, ఇక్కడ మేము ఉండిపోతాం అన్నారు. సర్లే, మీకు ఇంట్రెస్ట్ లేదంటున్నారు కదా, మీకు అసలు వాగ్దాన దేశంలో పాలు పంపులు వద్దన్నారు కదా, పాలు తేనెలు ప్రవహించే దేశం అక్కర్లేదన్నారు కదా, అయితే మరి తగలబండి ఇక్కడ చావండి మీ కర్మ అనలా. మీకు వద్దా? మాకు వద్దు. అది మా వాట కూడా వాళ్ళకి పంచేయండి సార్, మాకేం వద్దు. నిజంగా మీకు వద్దా? వద్దు. అయినా సరే బయలుదేరమన్నాడు. అదేంటి అంటే, మీరు వద్దన్నారు కాబట్టి మీకు లేదు, కానీ మీ సహోదరులు 7 జాతుల వారితో రకరకాల యుద్ధాలు చేయాలి, కష్టపడాలి, పోరాడాలి, స్వాస్థ్యాలు తీసుకోవాలి. వాళ్ళు యుద్ధము చేయించుండగా మీరు ఇక్కడ కూర్చోవడం న్యాయం కాదు. మీరు బయలుదేరి సచ్చినట్టు ఇంట్రెస్ట్ లేకపోయినా స్వాస్థ్యం వద్దన్నా యోర్దాను దాటి అవతలకు వచ్చి మీ సహోదరులకు యుద్ధములో సహాయం చేసిండి. వాళ్ళు గెలిచి వాళ్ళ భూభాగాలని స్వాధీనపరుచుకున్నాక అప్పుడు మళ్ళీ నది దాటి యువతలకు వచ్చి ఈ గడ్డి తీసుకోండి అన్నాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి, చెప్పండి ఒకసారి. ఇప్పుడు వాళ్ళు కష్టపడి యోర్దాను దాటేది తప్పదు, వాళ్ళతో యుద్ధము తప్పదు, స్వాస్థ్యమేమి మళ్ళీ వెనకొచ్చి యువతలు గడ్డి కోసుకోవటమే. పాలు తేనెలు లేవు. పనికి మళ్ళీ నిర్ణయాలు చేస్తే, నడిపింపులో లేకపోతే, సొంత పెత్తనం చేస్తే అట్టేడుస్తుంది బతుకు. ఈ సొంత నిర్ణయాలే జీవితానికి ఇంత దరిద్రం తెచ్చిపెట్టిన, ఇంకా తెలివి రాలేదు. మనకు దేవుడు ఉన్నాడు, మనకు వాక్యం ఉంది, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, దైవజనులు ఉన్నారు, ఆత్మీయ నడిపింపు ఉంది. మనం సొంత పెత్తనం చేయకూడదని తెలివి లేక ఏం రాయబడింది తెలుసా వాక్యం అక్కడ? నీ సహోదరులు యుద్ధము చేయుచున్నారు, నువ్వు వారికి సహాయము చేసి వచ్చిన తర్వాతనే నీ స్వాస్థ్యమును స్వాధీనం చేసుకుంటావు. అంటే సహోదరులు పోరాడుతుంటే, సహోదరులు యుద్ధం చేస్తుంటే, కొంతమంది ప్రయాసపడుతుంటే, నాకు సంబంధం లేనట్టుగా, నాది నాకు ఉందలేనట్టుగా, నాకు పర్వాలేదన్నట్టుగా, నాకు ఢోకా లేదన్నట్టుగా ఎవడైనా ఉంటే, అంటే మాకు మరి మేము ఎంప్లాయీస్ అండి, మాకు ఇంకా పోరాటం అంతా ఉండదు కదండి, పాప మాలు ఏదో తిప్పలు పడతారు. నీ స్వాస్థ్యము నీవు అనుభవించాలంటే కూడా ఈ యుద్ధములు చేయించిన సహోదరులకు సహాయపడాలంట. ఆ తర్వాత నీ స్వాస్థ్యం. నీ తిప్పలు ఏం పడతాను? సేవకుల్లో కూడా చాలా మందిని చూస్తూ ఉంటామండి. ఆడి పిల్లికి బిచ్చం పెట్టడానికి సామెతం చూసారా? ఎంగిల్ చేత్తో కాకింది వాళ్ళడు. ఆడి కోసం వాడైతే తిప్పలు పడతాడు, సప్త సముద్రాలు దాటేస్తాడు, చాలా ప్రయాసపడతాడు, ఎవడికి రూపాయి సాయం చేయడు. నేను చెప్పింది ఆర్థిక కోణం కాదు. సేవలో, క్రైస్తవ జీవితంలో ఈ పోరాటాలు మనం చేస్తున్నప్పుడు మన సహోదరులకు సహాయం చేసే మనసు మనకు ఉండాలి. యెహోవా యుద్ధములు చేయుచున్న వారికి దేశమును స్వాధీనపరచుకున్నట్టు దేవుని చేత నియమించబడ్డ యుద్ధములు చేయుచున్నప్పుడు వారికి సహాయంగా నిలబడాలి. మనకేం సంబంధం లేనట్టు ఆదివారం వచ్చి వెళ్ళిపోతామంటే మాకేం సంబంధం లేదు. వాళ్ళు ఉపవాసాలు ఉన్నారు, ఏడుతున్నారు, కన్నీరు కాస్తున్నారు, ప్రతిష్టలు ఉన్నారు, సమర్పణ ఉన్నారు, ఇన్ని బాధలు పడుతుంది. మనకేం సంబంధం? ఆదివారం వెళ్తామా, వచ్చామా లేదా, పదే కాగితం, ఇంకేమి లేదు భారం. మీ సహోదరులు యుద్ధము చేయుచుండగా మీరు ఇక్కడ కూర్చుండవచ్చునా అంటాడు సంఖ్య 32:5-6 వచనాల్లో. మీరు లేవాలి, యుద్ధం చేయాలి, ప్రయాసపడాలి. వారికి సహాయము చేసిన తర్వాతనే మీరు ఇక్కడ స్వాస్థ్యం పొందుతారు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. అందరు చెప్పారా గట్టిగా? అంటే మనకి స్వాస్థ్యం రావాలంటే మన సహోదరులు పోరాడుతున్న వారికి మనము తప్పకుండా సహాయము చేయవలసిన వారమై ఉన్నాం. గట్టిగా ఆమేన్ అని చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మరొక 2 క్వాలిటీస్ జ్ఞాపకం చేస్తాను. ఆదికాండము 22వ అధ్యాయం, ఆదికాండం 22 16-17. నీవు ఒక్కడే అయ్యున్న నీ కుమారుని ఇయ్య వెనక తీయక ఈ కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందలి ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపచేసేదను. నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరుచుకొందురు. ఎవరు స్వాధీనపరుచుకొనగలుగుతారు అని అడిగితే వాక్యం చెప్తుంది, వెనుక తీయక ఇచ్చావు గనుక. ఆమేననండి గనుక, ఆమేననండి గట్టిగా. నీవు యెహోవాకు వెనుక తీయక ఇచ్చావు గనుక నీ సంతతి వారు పగవారి గవిని స్వాధీనం చేసుకుంటారు. స్వాధీనము చేసుకునే కృప ఎవరు తెలుసా? దేవునికి వెనుక తీయక ఇచ్చేవారికి. అనండి,
అంతరాలు గట్టిగా, దేవునికి వెనుక తీయక ఇచ్చేవారికి. ఇప్పుడు చెప్పండి, సారేపతి విధవరాలు ఏలియాకి రొట్టె ఇచ్చింది కదా, చాలా సమృద్ధిగా ఉంది కాబట్టి ఇచ్చిందా? చెప్పాలి గట్టిగా. విస్తారముగా ఉంది కాబట్టి ఇచ్చిందా? కన్న కొడుకు కూడా పెట్టకుండా మొదట దైవజనుడికి ఇద్దాం అని ఇచ్చింది. దీవించబడ్డారు. చిన్న పిల్లోడు వాడు తినేసి మిగిలిపోయింది పారేయలేక ఇచ్చాడా? వాడు తినకుండా ఆ క్యారేజీ, ఆ టిఫిన్ బాక్స్ వేసి ప్రభుకి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ఇచ్చిన వారందరూ బాగా ఎక్కువగా ఉన్నందుని ఇచ్చిన వారు కాదండి, వారికి వెనుక తీసే మనసు లేదు కనుక ఇచ్చారు. దేవుని పేరు చెప్తే, పరిచర్య పేరు చెప్తే, సేవ పేరు చెప్తే, దైవజనుడి పేరు చెప్తే వారు ఇవ్వకుండా ఉండలేని మనసు వారికి ఉంది. వెనక తీయలేరు ఇంకా ఏ పరిస్థితి ఎలాగున్నా. అందుచేతనే నీవు నాకు ఇచ్చుటలో వెనుక తీయలేదు గనుక నీ సంతతి వారు దీన్ని స్వాధీనం పరుచుకుంటారు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆమేన్, హల్లెలూయా. చివరిగా ఇంకొక మాట చూడండి, ఆది కాండములోనే 24వ అధ్యాయం 60వ వాక్యం చదవండి. 24:60. వారు రిబ్కాతో, మా సహోదరి, నీవు వేల వేలకు తల్లివగుదువు గాక, నీ సంతతి వారు తమ పగవారి గవిని స్వాధీనపరుచుకున్నారు. రిబ్కాకు ఈ వాగ్దానం ఎట్లా వర్తించింది నాయనా? నీ సంతతి వారు పగవారి గవిని స్వాధీనపరుచుకుంటారనే మాట అబ్రహాము కదా. అబ్రహాము సంతానాన్ని గనక వెనుక తీయక దేవునికి ఇచ్చిన వాడికి గనుక కదా. మరి ఏలకెట్ వచ్చిందయ్యా అంటే, నా వైపు చూడండి, ఎలియాజర్ను పంపించినప్పుడు అబ్రాము గారు ఏం చెప్పారు ఎలియాజర్తో? నాన్న, ఆ చిన్నది నీ వెంబడి వచ్చుటకు ఇష్టపడిన ఎడల సరే, లేకపోతే నీవు ఈ ప్రమాణమును విడుదల పొందుతావు. అంటే ఇస్సాకుకు భార్యగా ఎంపిక చేయబడవలసిన కన్యకకు ఉండాల్సిన ఏకైక అతిపెద్ద కారణమే ఎలియాజరు అనబడుతున్న పరిశుద్ధాత్మను వెంబడించే మనసు ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. వాళ్ళు అడుగుతారు, అమ్మా మరి ఈ సంబంధం ఖాయమేనా? వాళ్ళు కోరుకుంటున్నారు. మరి చాలా దూరం, మన దేశం కాదు, చాలా దూరం. ఈ మనుషులతో వెళ్ళుదువా? అబ్రాము గారి ఇంటి కోడలుగా వెళ్తావా? ఇస్సాకుకు భార్యగా ఉంటావా? మేమందరం దూరం అయిపోతాం. మరి మేము వస్తామంటే వచ్చి చూడలేము, చాలా దూరదేశం అది. నువ్వు ఒక్కదాన్ని వెళ్ళాలి, మేమెవరం రావు. చిన్నప్పటి నుంచి ఇరుగింటికి పొరుగింటికి వెళ్లకుండా తండ్రి చాటును బిడ్డగా, తల్లి చాటు బిడ్డగా, అన్నల చాటును పెరిగిన బిడ్డ ఒక్కసారిగా స్వజనమును స్వదేశమును అందరిని విడిచి ఎక్కడికో వెళ్ళిపోవాలి. వెళ్తావా బిడ్డ అంటే, సరే అన్నయ్య వెళ్తానంది. వాళ్ళు ఆశ్చర్యపోయి, అమ్మా నువ్వే వేలకు తల్లి అవుతారా? నీ సంతతి వారు పగవారి గవిని స్వాధీనం చేసుకుంటారు. పగవారి గవిని స్వాధీనం చేసుకునే కెపాసిటీ ఎవరికి వస్తుంది తెలుసా? ఎవరు దేవుని కొరకు తమ స్వజనమును విడిచి బయలుదేరగలుగుతారో వారికి ఆ కృప దొరుకుతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. మా చుట్టాలు, మా బంధువులు, మా స్నేహితులు, మా ఇందులోనే పడి పొరలే, వాడికి ఏముంటుంది? మా అయితే రక్షణ పొందుతాడు. ఈ భూమి మీద ఏమి శాపం, తెగులు, రోగం లేకుండా ఎట్టకట్టు బయటపడి పరలోకం వెళ్ళిపోతాడు. యేసు ప్రభు స్తోత్రం. సైన్యంలో పనిచేసే వాళ్ళు అందరికీ జీతం వస్తుంది, కానీ పరమవీర చక్ర, ఆ చక్ర, ఈ చక్ర, ఏ చక్రం రాదు కదా. అంత సులభమే కాదు రావాలంటే. వాళ్ళు పోరాడిన వారై ఉండాలి, వాళ్ళు జయించిన వారై ఉండాలి, సాధించిన వారు, దేశం పరువు నిలబెట్టిన వారు ఉండాలి, దేశానికి యుద్ధములు అఖండ విజయాన్ని సాధించి పెట్టిన వారై ఉండాలి. కనుక దేవుని వాక్యం ద్వారా ప్రభు నీతో నాతో మాట్లాడుతున్న ప్రాముఖ్యమైన ఉపదేశం, ప్రాముఖ్యమైన సత్యం ఏంటంటే, దేవుని బిడ్డలారా, మన ఎదుట స్వాధీనపరచుకునవలసిన దేశం ఇంకా చాలా మిగిలి ఉంది. ఆ మిగిలి ఉన్న స్వాస్థ్యమును కూడా మనము స్వాధీనపరచుకోవాలంటే నెంబర్ 1 మనము ధైర్యం తెచ్చుకోవాలి. నెంబర్ 2 యుద్ధ సన్నద్ధులమై యెహోవా సన్నిధిలో నిలబడాలి. మనల్ని బట్టి కాదు, మన ఆత్మీయ తండ్రుల ప్రార్థనను బట్టి, సేవను బట్టి దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. మన నీతి భక్తిని బట్టి కాదు, దేవుని కటాక్షాన్ని బట్టే కార్యాలు జరుగుతాయి. దేవుని కటాక్షం బట్టి రావాలి, మన మీదకి రావాలంటే దేవుని శాంతింపజేసే ప్రార్థన పరులు, విజ్ఞాపనకర్తలు ఉండాలి. ఆమేన్. మనము దేవుణ్ణి ప్రేమించి ఆయన ఆజ్ఞలను గైకుంటూ ఆయన త్రోవల్లో నడిస్తే ఆ స్వాస్థ్యాన్ని ఇస్తాడు. దేవుడు మన యందు ఆనందిస్తే ఆ దేశాన్ని మనకి స్వాస్థ్యంగా ఇస్తాడు. మనము వెంబడించట్లో వెనుక తీయకుండా ఇస్తే, అలాగే వెనుక తీయక దేవునికి ఇచ్చేవారమైతే ఆ స్వాస్థ్యాన్ని ఇస్తాడు. దేవుని కొరకు మన స్వజనులను కూడా విడిచి ముందుకు రాగలిగితే ఆ స్వాస్థ్యాన్ని ఇస్తాడు. చివరిగా మన స్నేహితుల కొరకు, మన సహోదరుల కొరకు
మనం యుద్ధము చేయగలిగిన వారమైతే ఆ స్వాస్థ్యం దేవుడు మనకి ఇస్తాడు. దేవుని వాక్యం బహు సూటిగా తేటగా ఈరోజు మాట్లాడింది. ఏమిటా వాక్యం అంటే, మన పరిచయను దేవుడు ఇంకా విస్తరించబోతున్నాడు. సంఘ సరిహద్దుల విషయాలు పరచబోతున్నాడు. పరిచర్య స్థలాలు విస్తరపరచబోతున్నాడు. మనము స్వాధీనపరచుకొనవలసిన దేశం ఇంకా మిగిలి ఉంది. ధైర్యం తెచ్చుకోండి, నేను మీ పక్షం యుద్ధం చేస్తాను దేవుడు మాటిస్తున్నాడు. దేవుడు మన పక్షం యుద్ధం చేయాలంటే ఏం చేయాలో, ఆ స్వాస్థ్యం మనకి ఇవ్వాలంటే ఏం చేయాలో కనీసము 6-7 అంశాలు దేవుడు తేటగా మన కళ్ళ ముందు పెట్టాడు. ఒక్కొక్క దాన్ని శ్రద్ధగా ధ్యానించి, ప్రభువా మేము ఆ క్రమంలోకి వచ్చేస్తాం నాయన, మేము ఆ నడిపింపులోకి వచ్చేస్తాం ప్రభువా, మేము యుద్ధములో నిలబడతాం ప్రభువా, యుద్ధ సన్నద్ధులమై సన్నిధిలోకి వస్తాం ప్రభువా, మేము ఇళ్ళ దగ్గర సుఖభోగాల్లో ఉండిపోకుండా ఈ పోరాటంలో ఉంటాము నాయన. నీ కటాక్షం మా మీదకి వచ్చే వరకు, నీ హస్తం మాకు తోడయ్యే వరకు మేము ప్రార్థనలో ఉంటామని ఒక తీర్మానానికి రాగలిగితే దేవుడు మన పట్ల ఈ వాగ్దానం నెరవేర్చబోతున్నాడు. ఆసక్తి కలిగిన వారు, విశ్వాసం కలిగిన వారు మంచిగా మోకరించి ప్రార్థనలో ఈ అంశాల కొరకు పోరాడదాం. దేవుడు విస్తారమైన కృప మనకు అనుగ్రహించునుగాక. ఆరోగ్యం అవకాశం ఉన్న వాళ్ళు మోకరించండి, లేదంటే తలలు వంచి కళ్ళు మూసుకోండి. దేవుడు మనకు ఈ స్వాస్థ్యమును దయచేయబోతున్నారు. హల్లెలూయా. చక్కగా మోకరించారా? కళ్ళు మూసుకున్నారా? స్వరం ఎత్తి చేతులు ఎత్తి యేసయ్యకి స్తోత్రాలు చెప్పండి. అందరూ కూడా స్వరం ఎత్తి చాలా మంది నిశ్శబ్దంగా ఉన్నారు. స్వరమెత్తి చక్కగా చేతులు దేశానికి స్తోత్రాలు చెబుతామండి. మనము స్వాధీనపరచుకోవలసిన దేశం ఇంకా మిగిలి ఉంది. నువ్వు ధైర్యము తెచ్చుకో, యెహోవా నీకు తోడుగా ఉండబోతున్నాడు. సైన్యములకు అధిపతి యెహోవా నీ ముందు నడిచి నీకు స్వాస్థ్యం ఇవ్వబోతున్నాడు. గట్టిగా అందరూ స్వరమెత్తి దేవుని సన్నిధిలో ప్రార్థనకు ఆరంభించండి. చేయాలి గట్టిగా. Praise the Lord, praise the Lord, praise the Lord, praise the Lord. ప్రభువు మాట్లాడిన ప్రతి మాటను ఒప్పుకుంటూ, ప్రభు యొక్క ఆత్మకు, ప్రభువు నీతో మాట్లాడి ధైర్యపరిచిన ఆయన వాక్కులను నీ మనస్సులో చేర్చుకొని, నీ భయాన్ని, నీ ఆందోళనను చూసిన దేవుడు, నీ కలవరాన్ని, నీకున్న కొదువను చూసిన దేవుడు స్వాధీనపరుచుకొనగలనా, ఇది సాధ్యమేనా అనుకుంటూ కలవరాల మధ్యలో ఉన్న నిన్ను ధైర్యపరచు వాక్కు విడుదల చేసిన సమయం ఇది. నీ కలవరాలను అణిచి నీకు ధైర్యమునిచ్చి పోగా దేవుడు బయలుపరిచిన సమయం ఇది. నిశ్చయముగా నీవు స్వాధీనపరచుకోగలవు. చేతులెత్తి చెప్పు, అయ్యా నా భయాన్ని తొలగించవయ్యా, నా ఆందోళనను తొలగించవయ్యా, నా కలవరాన్ని తొలగించవయ్యా. నీవు ధైర్యపరచునకు ఈ మనోహరమైన పండుగలు ఇచ్చావయ్యా. మౌనంగా ఉండకూడదు, మీ స్వరమే వినబడాలి, మీ కేకలే బయలుదేరాలి, మీ ఆర్తధ్వనులే ప్రతిధ్వనించాలి. నన్ను ధైర్యపరిచావయ్యా. ఈ వాక్కు నిన్ను ధైర్యపరిస్తే, ఈ బోధ నిన్ను ధైర్యపరిస్తే, నీ భయాన్ని తొలగిస్తే కేక వేసి ఒక్క మాట చెప్పు, నన్ను ధైర్యపరిచిన దేవా వందనాలు. మీ దాసులను మరుగుపరిచి నా ధైర్యముకై ఉపదేశం, నా ధైర్యముకై వాక్కు మీరు పంపినందుకై స్తోత్రం. నీ భయాన్ని జయించే కృప అందుకుంటూ స్తుతించాలి. నా వల్ల కాదు, నా బలం చాలదు, నా వల్ల అడుగు వేయలేను. ఏ కలవరాలతో నెక్కబడుతూ వచ్చావో, ఏ భయాలతో వచ్చావో, ధైర్యము పండుగ యేసునామములో, ధైర్యం పండుగ యేసునామములో. ధైర్యపరచు ఆత్మ నిన్ను ఆవరించిన వేళ, ధైర్యపరచు బోధ నీ గుండెల్లో ధ్వనిస్తున్న వేళ, పిరికి ఆత్మ తొలగిపోవును గాక, కలవరపరిచే ఆత్మ కాలిపోవును గాక. సంఘము ఎదుట పిరికి ఆత్మ, భయపెట్టే ఆత్మ, బెదిరించే ఆత్మ, ధైర్యపరిచిన దేవుడు, ఆ నిన్ను ధైర్యపరిచిన దేవుడు. భయాలనే బంధకాలు తెచ్చుకుని, కలవరాలనే కోటలు కూల్చుకొని శూరుడవై
నా పక్షమున యుద్ధము చేసే దేవుడున్నాడు. ఓ నా పక్షమున యుద్ధము చేసి స్వాధీనపరిచే దేవుడున్నాడు. ఎవరు లేరని కృంగిపోతున్నావు. అడుగు వేసి స్వాధీనపరచుకోలేనని కలవరపడుతున్నావు. ఈ పూట ప్రభు తన దాసులను బహుతేటగా బయలుపరిచి తన దాసుల గుండెను రేపి ఓ కన్నీటితో ప్రార్థిస్తున్న వేళ ఒక బలమైన ధైర్యపరచు బాధ తన దాసులు మన యొద్దకు వచ్చి అందించగా ఇంకా పిరికితనమేలా, ఇంకా కలవరమేలా, ఇంకా భయమేలా? తొక్కివేయి యేసు నామములో, తొక్కివేయి యేసు నామములో, తొక్కివేయి యేసు నామములో. అవిశ్వాసపు ఆత్మ, భయపెట్టే ఆత్మ, పెరిగితనపు ఆత్మ యేసు నామములో. ప్రభువు పంపిన దాసులు నిలబడిన వేళ ప్రభువు తన దాసుల నోట ధైర్యపరచు బోధ వెల్లడిపరిచిన వేళ యుద్ధ సన్నద్ధుడవై నిలబడాలి, యుద్ధ సన్నద్ధుడవై నిలబడాలి. మన తండ్రులతో ప్రమాణం చేసిన దేవుడు, మన తల్లులకు చాలిన దేవుడు మనకు తోడై ఉన్నాడు. మన తండ్రి దేవుడు మనకు తోడై ఉన్నాడు. మన తల్లి దేవుడు మనకు తోడై ఉన్నాడు. నిన్ను బట్టి కాదు, మన ఆత్మీయ తండ్రులను బట్టి, మన ఆత్మీయ తల్లిని బట్టి ప్రభువు మనను స్వాధీనపరుచుకునే కృప ఇవ్వబోతున్నాడు. ప్రభువా, మీరు మాకు ఇచ్చిన ఆత్మీయ తండ్రిని బట్టి స్తోత్రం. మౌనంగా ఉండొద్దు, మీరు ప్రార్థన చేయాలి. మీ కేకలే కావాలి. అయ్యా, మా తండ్రిని బట్టి స్తోత్రమయ్యా, మా తల్లిని బట్టి స్తోత్రమయ్యా. అమ్మా, శరీరమ సంబంధమైన తల్లిదండ్రులు నీకు న్యాయం చేశారో లేదో, ఈ ఆత్మ సంబంధమైన కుటుంబంలో స్వాధీనపరుచుకున్నట్టుకు మన తండ్రులు, మన తల్లులు మన ఎదుట నిలబడి ఉండగా ఒక అద్భుతమైన జయం ప్రభు ఇవ్వబోతున్నాడు. ప్రార్థించు, స్తుతించు. ప్రభువా, నేను స్వాధీనపరచుకోబోతున్నాను. ఇంకా నా భర్త మారలేదే, ఇంకా నా కుటుంబం కట్టబడలేదే, ఇంకా నా వారెవరూ ప్రభు సన్నిధికి లోబడలేదని కృంగిపోయావు. ఈ ఉపవాస పండుగలలో స్వాధీనపరచుకోబోతున్నావు, రక్షణలోకి నడిపించబోతున్నావు, అభిషేకంలోకి నడిపించబోతున్నావు, ఆశీర్వాదములోకి స్వాధీనపరచుకునేటట్లు రేపబోతున్నావు. రేపబడుతూ ప్రార్థించు. కటాక్షమే రావాలయ్యా. నిన్ను శాంతిపరిచే వ్యక్తిగా మారిపోవాలయ్యా. నిన్ను మీ కుటుంబంగా ప్రేమించాలయ్యా. నీవు మా ఎడలో ఆనందించాలయ్యా. వెనుదిరుకక ముందుకు అడుగు వేయాలి. చేతులు నీ కొరకు చాపి గుప్పలు విప్పాలి. నీ అభిషేకమే మమ్మల్ని నడిపించాలని అప్పగించుకుంటూ ప్రార్థించు. ఒక్కొక్క దినము గడిస్తుండగా నీవు స్వాధీనపరుచుకునే పరిధి పెరిగిపోతుంది యేసు నామములో. స్వాధీనపరుచుకునే స్థాయి పెరగబోతుంది యేసు నామములో. ఇలా ప్రభు మనల్ని బలపరిచి ఒక బలమైన బోధ ఇచ్చినందుకై చప్పట్లు కొడుతూ ప్రభుని స్తుతించండి. మోకాళ్ళ మీదకి వచ్చి చప్పట్లు కొడుతూ నిన్ను బలపరిచిన దేవుడు, నిన్ను ధైర్యపరిచిన దేవుడు, నీ పక్షమున యుద్ధము చేయి దేవుడు, వాటితో కటాక్షము చూపు దేవుడు, నీ ఎడల ఆనందించిన వాడై, నీ ప్రేమను అంగీకరించిన వాడై, నీ అర్పణ అంగీకరించిన వాడై, యెహోవా ఆత్మ బహుబలముగా నీ మీదికి వచ్చును గాక. దేవుని ఆత్మ నిన్ను ధైర్యపరచును గాక. అడుగు వేసి అందుకునే కృప సహోదరులతో కలిసి పోరాడబోతున్నావు. ఓ సహోదరులకు సహాయం చేయాలి, పరిచర్యకు సహాయం చేయాలి, సేవకులకు సహాయం చేయాలి. అందరూ చప్పట్లు కొడుతూ దేవుని ఆత్మతో నింపబడుతూ ప్రభువుని స్తుతిస్తూ ఈ పూట నీ మీద మహిమ పెరగాలి, నీ ధైర్యం పెరగాలి, నీ మంట పెరగాలి, నీ సామర్థ్యం పెరగాలి.
షబారా కరబలరా షబారా కరబలరా. ప్రభువా మీ దాసులను పంపి నాతో మాట్లాడేందుకు స్తోత్రం అని చెప్పండి. పరచుటకు ప్రభువు పంపిన దాసులను బట్టి చేతులెత్తి స్తోత్రాలు చెల్లిద్దాం. థ్యాంక్ యూ జీసస్. మన కలవరాన్ని, మన ఆందోళనని, మన అలజడిని చూసిన వాడై గుండెల నిండా ధైర్యాన్ని, నిబ్బరము కలిగి నిలబడే అభిషేకాన్ని, యుద్ధ సన్నద్ధులమై పోరాడే కృపను ప్రభు ఇవ్వబోచున్నందుకై స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఒక్కొక్క మాట, ఒక్కొక్క అనుభవం మనకు దీవెనగానే మారునట్లు స్తోత్రాలు చెల్లిద్దాం. మన దేశాన్ని మనం స్వాధీనపరచుకోబోతున్నాం. మన కుటుంబాన్ని, మన ప్రాంతాన్ని, మన వారినందరినీ ప్రభువు కోసమై పట్టుకోబోతున్నాం. ఈ ఉపవాస పండుగలలో మన సహవాసపు పరిధి విస్తరించబోతుంది. ఈ మహిమ కలిగిన పరిచర్యలో దేశానికి దీవెనకరంగా ప్రభు వాగ్దాన ఉపదేశం ఇచ్చినందుకై స్తోత్రం స్తోత్రం. ఇంత దీవెన దైవజనులు జెఫన్యా అన్నగారిని బట్టి పరిపూర్ణమైన ఆరోగ్యం, అభిషేకం, విస్తారమైన ప్రయాణాలలో పరిచర్యలో కావలసిన క్షేమం పరిపూర్ణంగా అనుగ్రహించి ఇంకా మన కొరకు దీవెనగా వాడుకున్నట్లు స్తోత్రాలు చెల్లిద్దాం. సాయంకాల కూడికను, మిగిలి ఉన్న దినములను మరింత మహిమగా ప్రభు జరిగించబోతున్నందుకు స్తోత్రం చెల్లిద్దాం. తండ్రి అయిన మన దేవునికి స్తోత్రం, రక్షకుడైన మన దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం స్తోత్రం. ప్రేమగల మా తండ్రి, కృపగలిగిన యేసయ్య, మీ విస్తారమైన ప్రేమను బట్టి, మీ కనికరమును బట్టి మీకు స్తోత్రాలు. నిజముగా మేము మీ బిడ్డలమని, రక్తములో ముద్రింపబడిన వారమని, మీ స్వకీయ సంపాద్యమని, మీరు మాకిచ్చిన స్వాస్థ్యం అంతటిపై మాకు అధికారమునిచ్చుచున్న దేవుడు అని, మేము వాటిని స్వాధీనపరచుకొనవలెనని మీరు మా పట్ల కలిగిన మీ ప్రణాళిక కొరకై స్తోత్రాలు. ప్రభువా, మీ దాసులను మరుగుపరిచి ఈ మధ్యాహ్న కాల సమయంలో మీరు మాతో మాట్లాడిన మీ మాటల కొరకై స్తోత్రాలు. ఇది నిశ్చయముగా నన్ను సరిచేయు నీ మాటని తండ్రి, నీ ఎదుట నిలబెట్టగలిగిన మీ మాటే ప్రభువా. మేమింకా స్వాధీనపరచుకొనవలసినవి ఉన్నవి నాయనా. చాలని భక్తి చేయక, కలిగిన వాటితో సంతృప్తి కలిగి నిర్లక్ష్యముతో బ్రతుకక, దైవికమైన ఆలోచన కలిగి మేమింకనూ సంపాదించుకోవలసిన వాటి కొరకై ప్రాకులాడగలిగిన మనస్సును మాకివ్వండి. పోరాడే కృప మాకివ్వండి. ఇవ్వండి నాయనా, ఇవ్వండి నాయనా, ఇవ్వండి నాయనా. మీరు మా కొరకై ఏర్పరిచిన ప్రతి దీవెనను, దేశమును, సకల ఆశీర్వాదములను, అంతకు మించి నిత్యమైన నీ మహిమను మేము స్వాధీనపరచుకోగలిగిన కృపను మాకివ్వండి. అవి ఎలాగున మేము స్వాధీనపరచుకోవాలో ప్రభా, మీరు మా ముందు పెట్టిన ఒక్కొక్క అనుభవం కొరకై స్తోత్రాలు. ప్రభా, మీ ఏర్పాటులో, మీ కృపలో నిలిచి నీ మాటలను మా మనసులో ఉంచుకొని మేము సాగినెడలా నిశ్చయముగా మీరు మా కొరకై నిర్ణయించిన స్వాస్థ్యమును మేము సంపాదించుకొనగలమని, మీరు మాకు నేర్పిన పాఠాల కొరకై స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు తండ్రి. షాబా రిబాలారా తియారి కాలారా షందాలారా
రిబానా శిరమన కథురాశియారబలో రఖతురిబి ఖరబౌషందల. కృపనివ్వండి ప్రభువా. నిత్యమైన మహిమలో శాశ్వతమైన నీ రాజ్యములో చేరి ఆ మహిమ గల దేశమును స్వతంత్రించుకొని వరకు ప్రభువా మీరు నేర్పిన పాఠాలను అనుదినము మా జీవితాల్లో అనుసరిస్తూ ఏమి చేస్తే ఎలాగుంటే మేము స్వాధీనపరుచుకుంటామో మీరు చూపిన కృప, మీరు నేర్పిన అనుభవాల కొరకై స్తోత్రాలు. బలపరచండి, నిలబెట్టండి. వాక్యం అందించిన మీ దాసులను ఇంకా అభిషేకించండి. ఈ సాయంకాలం కూడా మీరు అభిషేకించి మీ దాసులను మరుగుపరిచి మాతో మాట్లాడండి. ప్రాణాత్మ దేహాలతో లొంగిపోతున్నాము. జరగవలసిన గొలుసు ప్రార్థనలను, జరగవలసిన కూడికలన్నిటినీ పూర్తిగా మీరు ఆధిపత్యం వహిస్తూ ప్రతి నిమిషం మీరు మాతో మాట్లాడుతూ సరిచేస్తూ బలపరిచి మహిమను పొందమని ప్రాణాత్మ దేహాలతో మీకు లొంగిపోతూ యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొని పొంది ఉన్నాము పరమ తండ్రి. ఆమేన్. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నా ప్రాణమా, నా అంతరంగంలో సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించు. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము. ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరువకుము. ఆమేన్. చెప్దాం హల్లెలూయా. సంతోషంగా హల్లెలూయా. బిగ్గరగా హల్లెలూయా. అందరికీ వందనాలు. సరిగ్గా సాయంకాలం 6 గంటలకి ప్రారంభమవుతున్న సాయంకాల కూడికు మనం సిద్ధపడదాం. మీరు మీతో పాటు కొంతమందిని ఈ కూడికలకు ప్రేరేపించి నడిపించండి. ప్రార్థన సమయానికి మీరు దేవుని సన్నిధికి రండి. అందరికీ సెలవు. గొలుసు ప్రార్థనలో